హల్లెలూయా. అమ్మా యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. సార్ పిల్లలు గమనించండి, పోయిన వారం అంతకుముందు వారం మనం చదువుకున్న మూల వాక్యం ఏంటంటే నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును అని వాక్యం మాట్లాడుతూ ఉంది. స్తోత్రం. పిల్లలు నువ్వు ధన్యుడువు అని, నువ్వు ధన్యుడువు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మీరు గమనించండి పిల్లరా, ఇక్కడ స్తోత్రం సృష్టికర్తన దేవుడు పిల్లరా కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ధన్యుడువు స్తోత్రం అని మాట్లాడుతున్నాడు. గమనించండి, దేవుని చేత మెచ్చుకొనబడిన వాడే ధనుడు అంట. దేవుని చేత మెచ్చుకొనబడిన వాడు ధనుడు. తనకు తానుగా మెప్పు పొందుకున్నవాడు ధనుడు కాదు. ఎందుకంటే కొంతమంది కండబలాన్ని బట్టి, కుండె బలాన్ని బట్టి, చదువును బట్టి, హోదాను బట్టి, కులాన్ని బట్టి, ఎత్తును బట్టి, పొడుగును బట్టి, రంగును బట్టి, అందాన్ని బట్టి నేను గొప్ప వ్యక్తిని, నేను ధన్యుడిని అని పిల్లరా అనేక మంది అనుకుంటూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఏమండి మీరు గమనించండి పిల్లరా స్తోత్రం కలుగును గాక. మా ఊర్లో కూడా ఒక అమ్మాయి ఉంది. ఏమండి స్తోత్రం. దేవుడు నన్ను ఎందుకో ఇంత అందంగా పుట్టించాడు, నేను ఎంత దండురాలను కాదు విజయ కాడిందంట. ఏమండి స్తోత్రం. పిల్లలు గమనించండి. ఇట్లాగా పిల్లలు కొంతమంది ధనులని అనుకుంటూ ఉంటారు. మీరు గమనించి మనం కూడా అనుకుంటుంటాం. స్తోత్రం. పుడితే రిలయన్స్ సంబాని కొడుగ్గా పుట్టుంటే ఎంత బాగున్నాడు. పుట్టుంటే ఒకసారి అర్థమయ్యేది మీకు, పుట్టుంటే ఒకసారి మీకు అర్థమయ్యేది. ఇలా లేకుంటే అదాన్ని కొడుకుగా పుట్టుంటే ఎంత బాగున్నావు, ఏమంటే అదాన్ని కోడలుగా పుట్టుంటే స్తోత్రం ఎంత బాగున్నావు అని మనం పిల్లలేమండి అనుకుంటూ ఉంటాం. స్తోత్రం కడుగును గాక. మీరు గమనించండి పిల్లరా, మరి లోకంలో ఎట్టా ఉంటుందంటే పరిశుద్ధ గ్రంథాల బైబిల్లో మనకి ఒక ధనవంతుడు కనిపిస్తాడు. ఆ ధనవంతుడిని చూసి అనేక మంది ఏమండి ఎంత గొప్ప ధన్యుడో అనుకుంటున్నారు. అతను వాకిటి ముందు ఉన్నటువంటి స్తోత్రం పేద లాజరును చూసి వీడు దరిద్రుడు దిష్టబొమ్మలాగున్నాడు ఇంటి ముందు అనుకొని పిల్లలు నిందిస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒకరోజు ఇద్దరు ఒకే రోజు మరణించాల్సిన సందర్భం ఏర్పడింది. ఒకే రోజు చనిపోయిన తర్వాత స్తోత్రం మనుషులలో ఘనమైనది, దేవుని దృష్టిలో అల్పమైనది అని ఎంచబడిన రీతిగా ఏమండి స్తోత్రం గత వారాల్లో మనం చదువుకున్నాం కదా. నీ ప్రజలు భాగ్యవంతులని క్షేమాదేశపు రాణి కొదువు లేనటువంటి ఆమె ప్రియజనక జన్మ ఏమండి పెద్ద ఓడ ఒకటి వేసుకొని ఆ ఓడలో రాజుకు అవసరమైనటువంటి అవసరం కాదు, రాజుకు బహుమానముగా పిల్లలు గమనించండి స్తోత్రం ఏమండి బహుమానాలు తీసుకొచ్చినటువంటి క్షేమాదేశపు రాణి. ఈ క్షేమాదేశపు రాణి వచ్చి స్తోత్రం ఏమండి ఎవరిని ధన్యులు, ఎవరిని భాగ్యవంతులు అని అనిందంటే ఇలా గమనించండి ఏమండి సొలొమోను పనివారిని స్తోత్రం. వాస్తవానికి రాణి ఆయన కదా ధన్యురాలు. ఏమంటే వాస్తవానికి ఆమె కదా ధన్యురాలంటే ఆమె కదా ధన్యకరమైన జీవితం కలిగింది రాణి కదండి. కానీ ఆ రాణి ఏం చెప్తుందంటే సొలొమోను నీ ప్రజలు ఎంతో భాగ్యవంతులు అంటుంది పిల్లరా. హల్లెలూయా. ఏమండి ఎవరిని చూసి? సొలొమోను భార్యను చూసి కాదు, సొలొమోను కొడుకులు చూసి కాదు, సొలొమోను చూసి కాదు. అక్షర సంబంధంగా స్తోత్రం. సొలొమోను అనే ఒక వ్యక్తి రాజు, కానీ రాజును చూసి, రాజు భార్యను చూసి, రాజు పిల్లకాయలను చూసి అనడం లేదు పిల్లరా. ఎవరిని చూసి మాట్లాడుతుందంటే పిల్లలు గమనించండి సొలొమోను పనివారిని చూసి అక్షర సంబంధంగా చూస్తే సొలొమోను దావీదు కొడుకు రాజే. కానీ క్షేమాదేశపు రాణొచ్చి సొలొమోన్ని పోగొట్టడం లేక్కడ. ఏమండి నీ జనులు భాగ్యవంతులు, రాజులు రాసిన మొదటి గ్రంథం 18లో నీ జనులు భాగ్యవంతులు అని పొగిడింది. అంటే ధన్యులు అని పిల్లలు ఏమండి మాట్లాడుతూ ఉంది. స్తోత్రం. ఆత్మ సంబంధంగా మనం కానీ గమనించి చూస్తే ఈ సొలొమోను ఎవరు అంటే ఏమంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమైతే ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారు స్తోత్రం తను నమ్మి విశ్వసించి తన ఆలయానికి వెళుతున్నటువంటి జనసమూహాన్ని చూపిస్తూ ఉంది. అమ్మా మీరు గమనించండి, ఒక దేశానికి రాణి స్తోత్రం వచ్చి చెప్తున్న మాట ఏంటంటే అయ్యా నీ విశ్వాసులు, నీ ప్రజలు, నిన్ను నమ్ముకున్న ప్రజలు ధన్యులు అని మాట్లాడుతుంది. హల్లెలూయా. వాస్తవానికి ఎవరు ధన్యులు అవ్వాలి? ఎవడే రాణి కదా ధన్యురాలు అంటారు అందరూ, అంతే కదండి. మనం చూసామనుకుంటాం రాణి ఎంత గొప్ప ధన్యత అనుకుంటాం, కానీ ఆ ధన్యత స్తోత్రం ఈ రాణి అంటుంది హల్లెలూయా నీ ప్రజలు గొప్ప ధన్యులు, గొప్ప భాగ్యవంతులు అని మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏమండి స్తోత్రం కలుగును గాక. మనల్ని మనం చూసి మనం కించపరుచుకోకూడదు. ఎందుకు తెలుసా? వాక్యం చెప్తుంది
ముందుగా నేను ఎవరిని ఎరిగి ఉన్నానో వారిని పిలిచి ఉన్నాను. పిల్లరా, ఎవరినైతే పిలిచి ఉన్నానో వారిని నేను నీతిమంతులుగా చేసి ఉన్నాను అని దీనికి వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులు అని గత వారం మనం చదువుకున్నాం. ఎందుకు అంటే వారికి సత్యం తెలియపరచబడుతుంది. పిల్లరా, సృష్టి యొక్క ఉత్పత్తి ప్రారంభం నుంచి ఏమండి పుట్టు పూర్వోత్తరాలు తెలియపరచబడుతుంది. అందుకనే స్తోత్రం యెషయా గ్రంథం 41:21 అంటాడు కదా, ఎవరు దేవుడు అని అంటే ప్రియజనక జనమ, సృష్టి ఆరంభం నుంచి ఏం జరుగుతూ వచ్చిందో చెప్పేవాడు దేవుడు అంట. ఏం జరుగుతుందో చెప్పేవాడు దేవుడు. జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోతున్నవన్నీ చెప్పేవాడు దేవుడు. అందుకని స్తోత్రం యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులు ఎందుకు అవుతారు అని అంటే 3 మాటల స్తోత్రం. ఏమంటే పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మీకు చెప్పాను. ఏమిటా మాటలు చెప్పండి నాకు. వచ్చామా, కూర్చున్నావా, లేచామా, పోయావా అని పిల్లరా అన్నట్టుగా ఉంటే అట్ట. ఏమిటా 3 మాటలు? ఒకటి, యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులు. ఎందుకని అంటే ఏమంటే దేవుడు వారికి సత్యాన్ని చెప్తాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అర్థవత్తం ప్రతిదినక జనమ స్తోత్రం కలుగును గాక. ఏమంటే సృష్టి యొక్క ఉత్పత్తి, సృష్టి యొక్క పూర్వ ఫలాలన్నీ కూడా తెలియపరుస్తారు. రెండో మాట ఏంది? ఏమండి హల్లెలూయా, నా భక్తుల ప్రవర్తన నేను కాస్త సత్యం చెప్పడమే కాదు, ఒకటి సన్మార్గంలో నడుచుడు తన ఉద్దేశములలో లేదు. స్తోత్రం కలుగును గాక. ఏమంటే పిల్లలు గమనించండి, మన ఈ మధ్యనే మా ఊర్లో ఏం జరిగిందంటే హల్లెలూయా స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఏం జరిగిందంటే మా ఊర్లో ఒక పెద్ద శిలా ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగింది. శిలా ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగింది. ఆ శిలా ప్రతిష్ఠిత కార్యక్రమం జరుగుతున్నప్పుడు జరిగింది ఏంటంటే ఆ పూజారి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని తెలుసండి? ఊర్లో వాళ్ళు బయటికి రాకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి రాకూడదు, బయటికి పోకూడదు అని ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఆ పెట్టినటువంటి పూజారి ఏం చేసాడు తెలుసండి? సాయంత్రం అయితే దేవుడు వెనక్కి వచ్చేది, స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఆ క్వార్టర్ బాటిల్ ఆ దేవాళ్ళం గోడ మీద పెట్టేది, దేవాళ్ళం గోడ మీద క్వార్టర్ బాటిల్ పెట్టేది, ఒక వాటర్ బాటిల్ పెట్టేది. ఇప్పుడు ఏమంటే స్తోత్రం పిల్లరక ఆ గ్లాస్ పెట్టుకునేది, ఈ మందు ఎత్తి దాంట్లో ఏమంటే గ్లాసులో పోసుకునేది, ఈ వాటర్ బాటిల్ ఎత్తి స్తోత్రం దాంట్లో పోసుకునేది, మధ్యలో సిగరెట్ ఇరిగిచ్చేది. ఏమంటే ఆరంగా ఏమంటే పిల్లలు మిగతా ఏది బ్రాందీని ఎక్కడ గుడి వెనకాల ఉన్నటువంటి పిల్లలు ప్రహరీ గోడ మీద పెట్టుకొని దాన్ని తాగతా స్తోత్రం ఏమంటే మధ్యలో సిగరెట్ ఇరిగిచ్చి సిగరెట్ తాగతా మధ్యలో స్తోత్రం కలుగును. ఏంటి పిల్లరా, ఆడ కొన్ని పదార్థాలు నంచుకుంటా ప్రియజనక జన్మ స్తోత్రం కలుగును కాక. అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ మంత్రాలు చదవతా స్తోత్రం కలుగును కాక. ఏమండి హల్లెలూయా పోతుంది అదే పోట్లే రికార్డు. ఓకే, ఏమంటే స్తోత్రం ఎట్లా జరుగుతూ వచ్చింది. అంతే కదమ్మా, జరిగిందా? అంతేనా జరిగింది? అడుగు. అంతేగా జరిగిందా? స్తోత్రం ఏమంటే సాక్షి, ప్రత్యక్ష సాక్షి, చూసిన సాక్షి అక్కడ ఉంది. స్తోత్రం కడుగును. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందే జరిగిన సంగతి అదంతా కూడా. హల్లెలూయా, నువ్వు పని చేయి. ఈసారి ఏం చేస్తావు చిన్నగా రికార్డ్ చేసి సైలెంట్గా ఫోన్ పెట్టుకో. ఎందుకంటే మరి రేపు మన నోటి మాటలు చెప్పిన తర్వాత దీన్ని ఎవడన్నా అయినండి అనుకో, ఇక్కడ మనం చెప్పేది నమ్మరు. అంత అబద్ధాలు చెప్తారా అంటారు. స్తోత్రం కడుగును కాక. అదవుతున్నారు. ఈసారి ఏం చేస్తాడు? రికార్డ్ చేసి సెల్ ఫోన్ పెట్టుకో. వస్తాడు, మళ్ళీ వస్తాడు, ఇబ్బంది లేదు. సైలెంట్గా ఏం చేస్తుంటే రికార్డ్ చేసి పక్కన పెట్టుకో. అంటే ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకడు సన్మార్గములో నడుచుట తన ఉద్దేశములలో లేదంట. అందరికి బాగా బతకాలని, బాగా ఉండాలని, వ్యభిచారం చేయకూడదని, తాగకూడదని, తిరగకూడదని, ఏమంటే స్తోత్రం పిల్లలు అబద్ధాలు చెప్పకూడదని, దొంగతనాలు చేయకూడదని, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని కోరిక ఉంటుంది అందరికీ. కానీ భక్తుడు అంటాడు, నేను మంచి పని చేయని ఎరిగి ఉండి అలాగ చేయలేకపోతున్నా. వై నా ఎంతో నివసించుతున్నాడు బట్టి పాపం. అంటే పాపం అంటే ఎవరు తెలుసండి? సకల దుష్టత్వం పాపం చేసే ప్రతివారు దురాత్మ ఒకటి ఉంది, అపవాది ఒకటి ఉంది. ఇప్పుడు మనిషిని కుదురుగా ఉండలేకపోతే అది వాడు తలంపులు చెడగొట్టుద్ది, వాడు చూపులు చెడగొట్టుద్ది, వాడు మాటలు చెడగొట్టుద్ది, వాడు హృదయాన్ని చెడగొట్టుద్ది. స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఈయనేం చెప్పిండు కండిషను? యువతల వాళ్ళు అవతల పోకూడదు, అవతల వాళ్ళు యువతలకు రావద్దు. ఏమంటే స్తోత్రం పిల్లలు ఏమండి ఈయన లోపలికి మాత్రం సారాయి పోవచ్చు, ఏమంటే సిగరెట్ పొగ పోవచ్చు. స్తోత్రం పిల్లరా, ఈయన మాత్రం ఏడంటాడు పోయొచ్చు. ఏమండి లోపలికి పోతేనే బయటకు వచ్చే వస్తుండే, కానీ మనుషులు మాత్రం బయటకు పోకూడదంటే లోపలికి రాకూడదంట. ప్రతిదినక గమనించండి, మనిషిని పాపమునకు బానిసగా చేసేదంటే అపవాది అనేటువంటి దెయ్యం. అందరికీ స్తోత్రం. ఇప్పుడు మీకు పోయిన వారం కూడా వాక్యం వివరిస్తూ చెప్పా.
మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద బోని ఆడుస్తున్నాడు. వాడు స్వామి దేవుని కాడు పట్టుకోవాలి, నువ్వైనా నేనైనా మనిషి కాళ్ళు పట్టుకోకూడదురా, నువ్వు పైకి లేరా స్వామి అని పైకి లేపిన. పైకి లేపి స్తోత్రం కూర్చోబెట్టి, స్తోత్రం ఎందుకు ఆడుస్తున్నావు చెప్పరా స్వామి అంటే ఆడు చెప్తున్నాడు, ఏమండోయ్ పాస్టర్ గారు నేను 100 మందిని దాకే కెపాసిటీ ఉంది నాకు. ఏముందంట అండి. అయితే పరిస్థితి ఏంటంటే హల్లెలూయా, నేను ప్రయాణం చేయకుండా ఉండలేడంట, సినిమా చూడకుండా ఉండలేడంట. సినిమాకు ఒక్కడే బాలేడు కదండి, ఆడ కొంతమంది పనికి మాల వ్యక్తులు ఉంటారు కదా, మళ్ళీ పూలు పెట్టుకుని ఉంటారు కదండి. సరేండి పిల్లలు మీకు తెలియదు ఏమండి, స్తోత్రం కలిగినప్పుడు ఏమండి పిల్లలు ఏమండి, అది దరిద్రపు అవన్నీ ఆ దరిద్రపు వ్యవహారాలను చేసి బయట కూర్చోండి కదండి. కనుక పిల్లరా ఒంటరిగా పోలేక పాప ఆమె కొట్టి ఎక్కడ పెట్టి తీసుకుపోతారంట. ఆమె కొట్టి ఎక్కడ పెట్టి స్తోత్రం ఒట్టిగా సినిమా చూస్తే ఏం బాగుంటుంది, అందుకని 3 అంశాలు తాగుతా ఆ సినిమా చూస్తుడంట. ఏమండి సినిమా అయిపోయింది, 3 అంశాలు తాగేస్తారు, ఆకలి వేస్తున్నా బయటకు వచ్చి ఈయనకి బిర్యానీ ఆయనకి బిర్యానీ. స్తోత్రం ఏమంటున్నారా, నా డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది ఈ తిరుగుడికి, ఈ సినిమాలకి, ఈ తాగుడికి, నన్ను అది చేయకుండా చేయి పాస్టరా అని కాడు పట్టుకుంటా పాస్టర్ అంటూ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, ఏమని తెలుసండి, అప్పుడు ఏమనిపించిందో తెలుసండి, అంటే పాపం ఈ మనిషి దాని మీద ఇష్టం లేకుండానే స్తోత్రం దానికి బానిసైపోయి చేస్తున్నాడు. అంతే కదండి. బైబిల్ ఏం చెప్తుంది, హల్లెలూయా. ఒక ఆయన వచ్చి అయ్యా ఇదిగో మా ఓడికి దెయ్యం పట్టింది, దెయ్యం వాడిని పట్టినప్పుడల్లా ఏం చేస్తున్నాడంటే నీళ్ళల్లో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, వాడికే వాడు రాయి తీసుకొని గాయపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంట అర్థమవుతుందండి. ఇంకొక దెయ్యం పట్టుడు ఏం చేస్తున్నాడంటే ఇనప సంఖ్యలతో వాడిని కట్టేసినా కూడా ఇనప సంఖ్యలు దారిపోగు దించడానికి దంచుతున్నారంట. వాడిని ఎవడు స్తోత్రం ఒక ప్రాంతం స్థిరంగా కూర్చోబెట్టలేకపోతున్నాడంట. ఎవడి స్తోత్రం ఒంటి మీద వస్త్రాలు ప్రేమండి వేయలేకపోతున్నారంట. వాళ్ళు తీసుకొచ్చి వస్త్రాలు వేసిన వస్త్రాలన్నీ చింపేసి స్తోత్రం అంటే బేరు బాడీతో ప్రేమండి నిలబడే పరిస్థితి. వాడిని సంఖ్యలతో కట్టేస్తే ఇనప గొలుసులతో కట్టేస్తే దారపోగు దించినట్టు దించేస్తున్నాడు. అటు దించేస్తున్నాడు అంటే గమనించట్లేరా. ఎందుకంటే స్తోత్రం ఏమంటే వాడికి అడుగుబడి యేసుక్రీస్తు డే ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు శానా అన్నాడు. ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పెట్టిన పేరు వేరే వాడికి అర్థమవుతుంది. నా పేరు శానా అన్నాడు. స్తోత్రం శానా అంటే ఏమండి ఇంచుమించు 6,000 దెయ్యాలు ఏంటంట, ఎన్ని దెయ్యాలంట 6,000 దెయ్యాలు పట్టినోడికి స్తోత్రం ఇనప సంఖ్యలతో కట్టేసి ఏమో నిలబడతాడంటే వాడు కూర్చోబెట్టలేకపోయారంట. వాడిని కూర్చోబెట్టలేకపోయారు. ఒకసారి మేము ఒంగోలుకి ఆల్నైట్కి వెళ్ళాం. ఆల్నైట్ చూసుకొని తిరిగి వస్తూ రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్కి వస్తే ఇప్పుడు ఇంచుమించు 20 నుంచి 25 సంవత్సరాల లోపల ఉంటుంది వయసు. ఏమంటే సన్నగా ఉన్నాడు, కుర్రోడు చాలా బాగున్నాడు. ఏమంటే పిల్లలు గమనించి బ్లాక్ చాప్ అయినా కూడా మనిషి చాలా చక్కగా ఉన్నాడు. మీరు గమనించారు పిల్లరా. ఏమంటే స్తోత్రం పిల్లరా. మరి చిరిగిపోయినటువంటి డ్రెస్ ఒకటి వేసుకొని పాపం నిక్కర మాత్రం వేసుకొని పైన చొక్కా ఎక్కాలు ఏం లేవు. ఏం చేస్తున్నాడంటే పిల్లరా గమనించండి స్తోత్రం పిల్లరా. ఎట్లాగంటే అది తమాషగా ఏమంటే మనం నిలువు మోకాలు వేస్తాం కదా ప్రార్థనకి, సప్పంటే నిలువు మోకాలు వేస్తున్నాడు. అది మళ్ళీ కాలు పైకి పెట్టి ఏమంటే ఇటు పెట్టి పైకి లేస్తున్నాడు. మళ్ళీ పిల్లరా చక్కగా నిలబడుతున్నాడు, మళ్ళీ నిలువు మోకాలు వేస్తున్నాడు, మళ్ళీ పైకి లేస్తున్నాడు. పిల్లరా ఇదే గొడవ స్తోత్రం పిల్లరా. మేము చూసి గమనించి పిల్లరా. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మీద తీసాడు. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మీద నుంచి దిగేసి కిందకి దిగేసాడు. ఎక్కడికి పట్టాల మీదకి దిగేసాడు. ఆ పట్టాల మీద ఉండేది ఏంది అంత కంకర్రాలు కదండి. ఆ కంకర్రాల మీద కూడా అదే పని చేస్తున్నాడు. చూసి మాకు పిల్లరా ఒళ్ళంతా గగ్గురు పుడిచి పడుతుంది, ఎట్ట పరేస్తున్నాడు అని చెప్పేసి మా పాస్టర్ గారు సల్లంగా వాడి దగ్గరకు పోయి ప్రయత్నం చేశాడు. ఏమంటే మేము కూడా పోతే ఆగండి పాస్టర్ గారు అన్నాడు. ఏంటంటే మేము పాస్టర్ అని కూడా ఏమంటే మాతో నీకేం పని, మీరు పెంతుకోసు పాస్టర్లు మాకు తెలుసు, మీరు దూరంగా పడి నా కాడికి రాబాకండి అంటున్నాడు. అర్థమైంది ప్రియదినక జనమా. ప్రియ పిల్లలు గమనించండి స్తోత్రం అడుగును కాక పిల్లరా. వాడు ఎక్కడో కోయంబత్తూరు తమిళనాడు అంట. ఆడ నుంచి ఇప్పుడు ఒంగోలుకు వచ్చి ఏందిరా విషయం అంటే స్తోత్రం వాడికి ఎవడు చేతపడి చేసి దెయ్యాలు వదిలేసేవాడి మీద. ఆ చేతపడి దెయ్యాలు వాడిని ఎవడి చిన్న వయసులోని స్తోత్రం అల్లల్లాడిస్తూ ఉండే ప్రియదినక జనమ. అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి వస్తాడు. అయ్యా మా వాడికి దెయ్యం పట్టింది అయ్యా. దెయ్యం బట్టి ఏం చేస్తున్నారు మీ వాడిని అంటే అంటాడు. వాడు దెయ్యం పట్టినప్పుడల్లా నీళ్ళలో పడిపోతాడు. నీళ్లు అనే పదములకు అర్థం అంటే పిల్లల జలములు ఏమంటే కొన్ని సందర్భాలు మాలిన్యానికి సాదృశ్యం. అంటే వాడి జీవితాన్ని వాడే మరణపరిచేసుకుంటున్నాడు. రెండోది స్తోత్రం అంటే నిప్పుల్లో పడుతున్నాడు. నిప్పులు అంటే శ్రమ. వాడి జీవితానికి వాడే శ్రమ తెచ్చుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడంటే అంటే శ్రమని దాన్ని పోయిస్తేనే మా ఇంటి దాకా రాబని చెప్పి అప్పుడప్పుడు మనం సామెత చెప్తామే. అట్లా పిల్లరా వాడికే వాడి శని తెచ్చి పెట్టుకుని ఎత్తి మీద పెట్టుకుంటాడంట శ్రమను తీసుకొచ్చి. అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే రాయి తీసుకుని కొట్టుకొని
వాడికి గాయాలు చేసుకుంటున్నాడు. వాడే బ్రహ్మాండంగా ఉండే ముఖం రాయలు తీసుకొని గాయాలు చేసుకుంటున్నాడు. ఏమండి అంటే వాడు చెడిపోవడానికి, ఆ విధంగా మాలిన్యం తినపబడడానికి, శ్రమల పాలవడానికి గల కారణం ఏంటంటే వాడి వెనకాల ఉండి నడిపించే దెయ్యం, వాడి వెనకాల నడిపించే దెయ్యం పిల్లరా. గమనించండి, యోధా ఇస్కరియోతుని స్తోత్రం దేవుడు ఉన్నతమైన పిలుపుకు పిలిచాడంట. అయితే వాళ్ళు దెయ్యం దూరింది. ఎవరు దూరింది? చెప్తానే ఉన్నాడు దేవుడు, ఒకడు దెయ్యం ఒకడు సైతానని చెప్తున్నాడు స్తోత్రం. వాడు దాన్ని పసిగట్టలేకపోయాడు. ఏమంటే దెయ్యం ఏం చేసిందో తెలుసా? ధనాపేక్ష వైపుకు నడిపించింది స్తోత్రం. ఏమంటే పిల్లలు గమనించండి, ధనాపేక్ష వైపుకు నడిపించి వాడిని పరిగెత్తింపజేసి ఏం చేసిందంటే ఆఖరికి వాడిని ఊరేసుకొని చచ్చిపోయే విధంగా చేసింది. ప్రియదైన జన అపవాదైనటువంటి దెయ్యం. ఏమంటే దెయ్యం సామాన్యమైంది కాదు ప్రియదైన ప్రజలారా. కనుక గమనించండి, ఒకడు సన్మార్గంలో నడుచుడు తన ఉద్దేశములలో లేదు స్తోత్రం. మీరు కనుక నా భక్తులు కనుక అయితే నేను మీ ప్రవర్తనను కాస్తాను అని వాగ్దానం చేసిన ఒక ఎందుకు ధన్యులు అవుతారంటే వారి ప్రవర్తన సరిచేయబడుతుంది. యేసుక్రీస్తును నమ్ముకోక మునుపు మీకు మళ్ళీ చెప్తున్నాను, నాలో తాగబోతుడు ఇంకొకడు లేడండి. చెప్తే మీ ఊర్లో కూడా లేడు. ఎందుకు తెలుసా అండి? ఒక్కసారి కనుక స్టార్ట్ అయినానంటే ఎన్ని రోజులు కాపుతానో నాకు తెలియదు. అర్థమవుతుందండి? ప్రియదినక జనమ స్తోత్రం. అప్పట్లో ముందు స్టార్ట్ ఏం చేసేవాడు అంటే ఏది కేరళ అనే పిల్లలకు బ్రాండ్ ఉండేది. తర్వాత ఎరికలస్ రమ్ అని ఒక బ్రాండ్ ఉండేది. ఏమంటే స్తోత్రం అంటే డబ్బులు ఎక్కువ లేకపోతే దీని మీదకి పోయేది. డబ్బులు కనుక ఎక్కువ ఉంటే మ్యాక్డోల్ స్తోత్రం బ్రాంతి ఎంసీ అనేవాళ్ళు పిల్లలు సింపుల్ కదండి. ఆ తర్వాత వచ్చేసి ఏమన్నా ఇంకా కొంచెం అమౌంట్ బాగుందనుకో హల్లెలూయా ఏమంటే ఆఫీసర్ చాయిస్ ఏమంటే ఇప్పుడు కూడా గుర్తున్నా చూసినా ఏమంటే ఆ పాప కార్యాలు తొందరగా బాగుండే. ఆ తర్వాత స్తోత్రం ఇంకొంచెం స్మెల్ లేకుండా కాస్ట్లీగా సింపుల్గా ఉండాలంటే మ్యాన్సన్ హౌస్ ఏంటండి స్తోత్రం. పిల్లలు గమనించండి, తాగుడు ఎక్కువైపోయి తాగుబోతున్నావుగా మారిపోయిన తర్వాత కిక్కెక్కేదిలే ఏమండి ఈ తాగి స్తోత్రం కలుగును గాక. పిల్లరా వీలైతే సులువులో బంగాక తాగేది, సులువులో బంగాక తాగే అవకాశం లేకపోతే సిగరెట్ తీసుకున్న పొడంతా ఒలిచేసేది, లోపల ఉన్న పొడంతా బంగాక పొడి సిగరెట్ దాంట్లోకి ఎక్కిచ్చేసి ఏమండి స్తోత్రం ప్రారంభ కిక్కెక్క. అర్థం సంఘంలో అంతకుముందు పిచ్చుకళ్ళు అమ్మేవాళ్ళు గుర్తుంది మీకు? గుర్తుందండి? అప్పుడు కారు స్టాండ్ వరుసగా ఉండేది. పిల్లలు ఆత్మకూరు బస్ స్టాండ్, ఆత్మకూరుకి బస్సు రెడ్డి తిరిగి అక్కడ ఆ పక్క ఏమంటే ఇప్పుడు బ్రాందీ షాపు చెత్త చెదారాలు పెట్టుండి ఆ పక్క గుడిసె ఒకటి ఉండేది. ఏమంటే ఆ గుడిసెలో ఎప్పుడు చూసినా 24 గంటల కళ్ళు దొరికేది. ప్రతిరోజు సంవత్సరంలో 365 రోజులు ఏమంటే సీజన్ ఉంటుంది కళ్ళు రావడానికి. కానీ ఆడ మాత్రం పిల్లలు ప్రతి సంవత్సరంలో 365 రోజులు కళ్ళు దొరికేది. ఏమంటే అయ్యే కళ్ళు అంటే స్తోత్రం నీళ్లు పోసేది, ఆ పొడి ఒకటి వేసేది, తెరగొట్టి పెడితే కళ్ళు లాగానే కనపడుతుంటే వాసన అట్ట ఉంటుంది, తెల్లంగా కలర్ మారిపోతే చూడడానికి కళ్ళు లాగానే ఉంటుంది. పిచ్చి కళ్ళు అంటారు. ఏ కళ్ళు అంటారండి? పిచ్చి కళ్ళు. కేరళ ఎరికలస్ రమ్ము పిల్లలు ఈ పిచ్చి కళ్ళు కూడా కలుపుకొని తాగేది. ఈ పిచ్చి కలుపు కూడా ఏడు ప్రియదినక జన్మ స్తోత్రం మామూలు దరిద్రమైన జీవితం కాదు. ప్రియదినక జన్మ రాత్రుల్లో స్తోత్రం గుడ్లన్నీ ఇప్పేసి అన్నీ మడుచుకొని సంకలో పెట్టుకొని స్తోత్రం ఏమంటే రాత్రుల్లో పొలాలు గట్టుల మధ్యలో ఆ పెన్నాడిదిలో లేకుంటే స్తోత్రం ఆ శ్మశానాల్లో ఏమంటే ప్రతి అవన్నీ తలుచుకుంటే గగురు పడుతుంది. పిల్లలు గమనించాలి. ఏమన్నా ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు నెల్లూరుకు పోతే స్తోత్రం ఆ రైలు పట్టాలన్నీ నాయే, ఆ రైల్వే స్టేషన్లో గోడలన్నీ నాయే. ప్రియదినక జన్మ స్తోత్రం ఏమంటే పిల్లరా ఒక దెయ్యం తిరిగినట్టు తిరుగుతున్నది. రాత్రుల్లో దెయ్యం తిరిగినట్టే. ప్రభువును నమ్ముకొని చర్చికి వచ్చేంత వరకు నాలో స్తోత్రం వాడులు ఏది శానా దెయ్యం ఎట్టుండేది నాకు తెలియదు. కానీ అప్పుడు నాకు అర్థమైంది అంటే నన్ను కూడా స్తోత్రం దెయ్యాల విధంగా ప్రేపులారు గమనించండి. బాధపడతానే కష్టపడతానే స్తోత్రం ఎందుకు చేస్తున్నానట్ట ఇటు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు నేను కూడా మనిషిగా మానవత్వంతో బతికితే బాగుంటుంది కదా అన్న కోరిక నాకు కూడా ఉంది. కానీ జీవించలేకపోతున్నాను. అందుకే ప్రభు అంటాడు ఒకడు సన్మార్గములలో నడుచుడు తన ఉద్దేశములలో లేదు. మీరు కనుక నా భక్తులు కనుకైతే నేను మీ ప్రవర్తనను కాస్తాను అని వాగ్దానం చేసినటువంటి జీవాధిపతి గొప్ప దేవుడు. పిల్లరా గమనించండి, యేసుక్రీస్తు దగ్గరికి మరి ఆ దెయ్యం బట్టి పిల్లలను తీసుకొచ్చినప్పుడు ఏమండి స్తోత్రం వాడిని వదిలిపెట్టిపో అంటే ఏమండి వాడిని కింద పడేసి అల్లల్లాడిచ్చిందంట. ఏం చేస్తున్నారు పోయే ముందు స్తోత్రం అంటే వాడిని వదిలిపెట్టి పోవడానికి ఇష్టం లేక దానికి అల్లల్లాడిచ్చింది. స్తోత్రం మొత్తానికి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు బాగుపడ్డాడు. ఏమండి ఇప్పుడు చెప్పానే శానాదేయం పట్టోడు అని చెప్పానే, ఆ శానాదేయం పట్టోడికి స్తోత్రం పడ్డాడు. కొన్ని కిలోమీటర్లు ప్రభు ఒక్కడే ఏమన్నా పిల్లరా తన సైన్యాన్ని తీసుకుని పిల్లలు ఏమంటే సరే నడిచాడికి వెళ్ళాడు. ఏమంటే స్తోత్రం కడుగును కాక హల్లెలూయా. ఆడికెళ్ళి వాడులో ఉన్నటువంటి దెయ్యాలు కూడా పోగొట్టి వాడిని కూడా మామూలు మనిషిగా మార్చాడు. ఎవరు వాడిని కుదుటపరచలేకపోయారంట. దేవుని మహాకృప 2000 స్తోత్రం అంటే 2లో
ఏమంటే యేసయ్య నాలోకి కూడా ఏమంటే వచ్చి నన్ను కూడా ఆకర్షించి ఎప్పుడో చచ్చిపోవలసినటువంటి వ్యక్తిని ఏ స్థితిగతుల మధ్యలో తాగి 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 తాగినోడు గమ్ముకుంటాడా? ఏమంటే ఈ పాపాలు వ్యభిచారపు పాపాలకు అప్పగించుకొని స్తోత్రం పిల్లరా ఏడుస్తున్నటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియజనక జనం ఏమంటే చివరి క్షణాలు కొట్టిమట్టాడుతున్న పరిస్థితి స్తోత్రం యేసయ్యని కనుక నమ్ముకొని కనుక ఉండకుండా ఉంటే ఈ పాటికి స్తోత్రం పిల్లరా ఆ జబ్బులతో ఎప్పుడు చచ్చిపోతున్నావు, లేకుంటే వ్యసనాలతో లేవండి అవయవాలు చెడిపోయి చచ్చిపోయినావండి. ఆ తాగినటువంటి స్తోత్రం ఈ కిక్కులో ఎవరి మంది కంటే తొగులుకు పోయి ఎవడు కొట్టు చంపేస్తుండేవాడో తెలీదు. నేను ఉన్నది మోటార్ ఫీల్డ్లో, నేనే ఏదైనా యాక్సిడెంట్ నేను గుర్తు చచ్చిపోయినవాడిని. ఈ పాటికి ఎప్పుడు జీవితం ఉండేది కాదు. దేనికి జనమ మీరు గమనించాలా. ఎందుకు యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులంటే వారి ప్రవర్తనని ఆయన కాస్తాడు. దేనికి కాస్తాడండి? ఇల్లును కాపాడడం ఏమండి మీరు గమనించిన పిల్లలు ఏమండి ఇల్లును కాపాడడం స్తోత్రం ఏమండి పిల్లరా, లేకుంటే పిల్లకాయలు కాపాడడం, భార్యను కాపాడడం, డబ్బు కాపాడడం స్తోత్రం ఇవన్నీ కాపాడడం వేరే, ప్రవర్తనని కాయటం వేరే. ప్రవర్తనని అంతే కదండి. ప్రవర్తనని ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు ప్రేదలేక జన్మ పిల్లకాయల పరిస్థితి బాగాలేక వాళ్ళ కోసం అలమటించేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు బాగుపడాలని ఏడకాడుకోపోయి సల్లంగా పోయి తాయితలు తీసుకొచ్చి తాయితలు కట్టేవాళ్ళు మొడకి ఏడు చెట్టకి ఎందుకు వాడు బాగుపడాలని, లేకపోతే రకరకాల తాళ్ళు రకరకాల దారాలు కడుతుంది ఎందుకంటే వాడు బాగుపడాలని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండి మా ఇంట్లో కూడా మా అమ్మలు కూడా ఏం చేశారంటే స్తోత్రం ఊరంతా అడుక్కొని పంచలోకాలతో ఏమంటే మీరు గమనించాలి ఆంజనేయులు బిళ్ళ ఒకటి చేసి నా మెల్ల వేసారు. ఏది వేసినారు? స్తోత్రం. అది వేసిన కానీ ఇంకొంచెం ఎక్కువైపోయింది. ఏమండి అప్పుడు దాకా స్తోత్రం నేల మీద తిరిగేవాడిని, ఇప్పుడు చెట్టు మీద తిరగడం ప్రారంభించాను. ఎలా తిరగడం ప్రారంభించినాను? ఇప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఇవన్నీ కించపరచడం కోసం కాదు, మై ఓన్ ఎక్స్పీరియన్స్. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకోకుండా ఉంటే పరిస్థితి ఎట్లా ఉండదో. దేవుడు తన మహాకృప కనికమును బట్టి నా బుద్ధిని నా గుణాన్ని నా మనసుని మార్చి ఏమంటే స్తోత్రం కలుగును కాపలారా. ఆ స్థితిలోంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మా ఊర్లో ఉన్న వ్యక్తి ఏమంటే ఎంగటండే సంథింగ్ ఏదో పేరు అవుతుంది. అప్పుడు అనుకున్నాను నేను, అంటే స్తోత్రం ఏమంటే మనిషి తనకై తాను పాపానికి అప్పగించుకోడు, అంటే పాపము చేయించే సాతాను వాళ్ళని ఆవరించి ఆ విధంగా వాళ్ళని ఆట ఆడిస్తూ ఉంది. స్తోత్రం. అందుకే వాళ్ళ ప్రవర్తన ప్రభుత్వం దిద్దుతాడని మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఈరోజు చెప్పాల్సింది పక్కన పెట్టి నేను చెప్పింది చెప్తున్నాను ఈరోజు కూడా మీకు. ఎందుకు మీకు అడిగితే మీరు చెప్పకపోతురే ఏమంటే మూడో మాట ఏం చెప్పినా చెప్పండి. ఎందుకు తండ్రులు అంటే ఏం చెప్పినా చెప్పండి. స్తోత్రం కలుగును కాక. మూడో మాట ఏం చెప్పినాను? బిర్యానీ, గోంగూర, కోడిగుడ్డు, వంకాయ కూర ఏమండి లాస్ట్లో థమ్సప్. ఏం చెప్పినాను లాస్ట్ మాట? మూడో మాట హల్లెలూయా. డేటు టైము అర్థం వారము ఏమండి ఊరు అన్నీ రాసుకుంటే ఆ రెఫరెన్స్ గుర్తుంటాయి. అర్థమవుతుందా? ఆ ఏదో స్తోత్రం ఆయన ఎందుకు చెప్పాడు మనం ఏదో రాసుకున్నట్టుంటే ఏం కనపడుతుంది? రాయని వాళ్ళు పక్కన పెట్టండి. పెద్దవాళ్ళు చెప్తారు చదువుకున్నాడు కంటే ఎవరు బెటర్ అంట, ఎవరు బెటర్ అంట చెప్పండి. చదువుకున్నాడు కంటే ఎవరు బెటర్ అంట కదండి. ఎందుకంటే చదువుకున్నాడు ఇప్పుడు కేర్లెస్గా ఉంటాడంట. చదువురాడు ఏం చేస్తాడు? అమ్మో మర్చిపోతున్నాడు అని పదే 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 వాటిని జ్ఞాపకం తెచ్చుకొని చదువుకున్నాడు కంటే చదువుకున్నవాడు బెటర్ అయిపోతాడంట. ఇప్పుడు మీరే మీ బుద్ధి ఏమైంది? గడి తినిందా? అవి అంటే బర్రెలు అంటే పాపం నోరు లేదు కాబట్టి ఏ వేసినా తింటామండి. మీరేం తింటున్నట్టు నాకు అర్థం కావట్లేదు. మూడో మాట ఏం చెప్పినానమ్మా? రాగి సంగటి కూర చేపల పులుసా చెప్పండి. ఏం చెప్పినానా? స్తోత్రం. అర్థమవుతుందండి? యేసుక్రీస్తునందు వారికి శిక్షా విధి మన అందరి కోసం ఈ లోకానికి దిగొచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి మృతుడే తిరిగి లేచాడు. ఏమంటే ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే మన జీవితాన్ని ధన్యకరంగా మార్చిన నిమిత్తం. ఎందుకు ధనుడు అవుతావు అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత మరణాన్ని తప్పించుకునే నరుడు ఎవడో లేడు. అందరూ స్తోత్రం ఒకేసారి చనిపోతారు. తిరిగి జనం అనేది లేదు. అది కేవలం భ్రమ, అది అభూత కల్పన మాత్రమే. ఒకేసారి చనిపోతాం. ఆ తదుపరి తీర్పు తీర్చి మనం చేసిన పాపాలకి చేసిన పుణ్యకార్యాలకు తగ్గట్టుగా దేవుడు స్తోత్రం జీతాన్ని ఇస్తాడు. ఏమంటే పరిశుద్ధ జీవితానికి తగ్గట్టుగా పరలోకంలో ఉన్నటువంటి 3 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ప్రభు నీకు ప్రేమించి ఇస్తాడు. లేకుంటే ఇప్పుడు గమనించండి, పాపం చేస్తే పాపంలో ఉన్నటువంటి ఏమంటే 3 రకాల స్థానాల్లోకి
మనిషిని తోసేస్తాడు. ఏమని గమనించండి. అందుకే ఏడ్చేవాడిని ఏడవని, నవ్వేవాడిని నవ్వని, తిరిగేవాడిని తిరగని, కొట్టేవాడిని కొట్టని, నవ్వేవాడిని నవ్వని, తాగుబోతు కప్పుల ఉండని. ఎందుకంటే నేను ఇదిగో వస్తున్నాను, వాడి క్రియల చొప్పున వాడి కోసం నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద సిద్ధంగా ఉంది ఏమండి అని ప్రభు హెచ్చరించి వదిలేశాడు. జీవ మార్గం మరణ మార్గం మేము ముందు నేను పెడుతున్నాను, నీకు ఏ మార్గం కావాలి ఎంచుకో అని పిల్లరా కంప్లీట్ చేసుకొని ఏమండి పిల్లరా మరి ఆ స్థితి నుంచి తప్పించిన నిమిత్తము 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్న నామధేయంతో భూలోకంలో కూర్చున్న యేసుక్రీస్తు మన అందరి అతిక్రమ పాపాల కోసమై పిల్లలు గాయపరచబడి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు అని చెప్పి నేను వాక్యాన్ని ముగించాను కదండి. రైట్. ఈరోజు ఎవరు ధన్యులు అంటే స్తోత్రం. ఎంత టైం అయింది? సరే పిల్లరా, ఇంకొక అర్ధగంట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఒక అర్ధగంట అయిపోయింది. ఎందుకంటే మీరు మౌనంగా ఉండేటప్పటికి మళ్ళీ వచ్చి మొదలెత్తని స్తోత్రం మళ్ళీ ప్రారంభించి స్తోత్రం 3 మాటలు చెప్పాల్సి వచ్చింది. ఈరోజు పిల్లరా దేవుని ప్రేరేపణను బట్టి స్తోత్రం కొద్ది నిమిషాలు వాక్యం పైతే పంచుకొని వదిలేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు ఇక్కడ మరి ఆలకించవలసిందిగా ప్రభు ప్రేమతో మనం చేస్తున్నాను. ఇక్కడ కానీ గమనించి చూస్తే పిల్లరా ఎవరు ధన్యులు అని అంటే చూడండి 32వ కీర్తన మొదటి వచనం. చాప్టర్ వాట్ వాస్ సాంగ్స్. తన పాపములకు పరిహారము నొందినవాడు తన అతిక్రమములకు నువ్వు చదవరాదు మైకి పట్టుకొని ఏం చేస్తున్నావు వాడు కూర్చొని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన అతిక్రమములకు అక్రమమైన జీవితానికి తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. స్తోత్రం. ఎవరు ధన్యుడు అంట? ఏమంటే నెత్తి మీద కిరీటం ఉండేవాడు కాదు. అర్థమవుతుంది పిల్లరా? స్తోత్రం. రోల్స్ రాయల్స్ పిల్లలు ఏమంటే కారులో తిరిగేటటువంటి వాడు కాదు. తెనక జనమ హల్లెలూయా. ఏమంటే మా ఊర్లో ఒక ఆవును చూసి స్తోత్ర పిల్లలపై ఎంత ధన్యురాలు అంటున్నది అందరూ. ఏంద్ర విషయం అంటే చూడడానికి మనిషి బాగానే ఉంటుంది, ఎర్రంగా పొడుగ్గా ఉంటుంది. అర్థమవుతుందండి? స్తోత్రం. పొద్దున నిద్రలేయంగానే మటన్ బిర్యానీ అంట, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, సాయంత్రం మటన్ బిర్యానీ. అర్థమవుతుందండి? ఆమెకొక కారు, కూతురుకొక కారు, కొడుకొక కారు, భర్తకొక కారు. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మంచి స్తోత్రం. ఇల్లు చూసాను నేను, పెద్ద బంగ్లా లాంటి ఇళ్ళు. ఆమె గురించి మా ఊళ్ళో కథలుగా స్తోత్రం వితరవితలుగా చెప్పుకునేవాళ్ళు. ఎంత ధనికరమైన జీవితం, ఎంత ధనిరాలు, ఎంత ధనికరమైన జీవితం చెప్పుకుంటున్నది. నేను కూడా ఇవన్నీ నిజమే కదా పాపం ధనిరాలే కదా అని నేను కూడా కుతూహలపడ్డా. ఏమైనా ఆ వీళ్ళు ఎక్కడో చూడాలి, వీళ్ళు ఎక్కడో చూడాలండి. మొత్తానికి ఇప్పుడు ఏమండి కొన్ని సంవత్సరాల నిరీక్షణకి స్తోత్రం పోయే సంవత్సరం కావాలి తెలబడింది. అర్థమవుతుందండి? మీరు గమనించప్లారా. హల్లెలూయా. ప్రియజనక జనమ మన చర్చకు వచ్చే సహోదరి ఆ ప్రాంతంలో ఇల్లు కొంటే ఆ ఇంటి చూడడం కోసం పోయినప్పుడు వాళ్ళు చెప్పారు స్తోత్రం ఏమంటే నువ్వు కుతూహల పడుతున్నవే ఆ ఇల్లు అదుగో అంటే ఏమంటే పెద్ద బంగ్లాలాగుంది. ఏమంటే వాళ్ళకి చికెన్ బిర్యానీ అంటే చీప్ అంట. చికెన్ బిర్యానీ అంటే చీప్. స్తోత్రం. అది కూడా మటన్ బిర్యానీ వండుకొని తింటారంటే ఆ పనులే ఉండమంట వాళ్ళకి అసలు నచ్చదంట. అది ఉదయం హోటలే, మధ్యాహ్నం హోటలే, సాయంత్రం హోటలే. ఏమంటే కొడుకు కారు, కూతురుకొక కారు, వాళ్ళ ఆయనకొక కారు, ఇంకొక కారు. ఏం చేస్తారంటే స్తోత్రం ఏమండి ఏదో కోర్స్ ఒకటి ఉందంట. ఏది కోర్స్ అదే ఏది అదే ఐటీబీటీయా? ఐటీబీటీ అదేనా? అదే కానీ ఐటీబీటీ అని అదేనా కోర్సు? స్తోత్రం. ఐటీ అంటే ఇంట్లో తినే బయట తిరిగేది. అర్థమవుతుంది పిల్లరా? ఇది కోర్సు అనమాట, కొత్త కోర్సు. అది నలుగురు అదే పని అనమాట. స్తోత్రం కడుగును కాక వీళ్ళకి బ్యూటీ పార్లర్కి పోయేది. ఏముండే స్తోత్రం పైపిచ్చి కొట్టేది చెప్తాను అంటారా. పిల్లలు ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడంట. చుట్టుకొట్టే డాక్టర్ కూడా చింటుకొచ్చి ప్రియజనక జనమ ఈరోజు పరిస్థితి చూస్తే పూట గడిచేది కష్టం. భర్త చచ్చిపోయాడు. ఏమంటే కార్లు పోయినాయి. పిల్లలు మన బైక్లో వచ్చింది. మన దేంట్లో వచ్చిందంటే బైక్లో వచ్చిన పరిస్థితి. కొడుకు పెళ్లి కాల, కూతురికి పెళ్లి కాల. ప్రియజనక జనమ ఈరోజు చూస్తే హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు ధనము శాశ్వతము కాదు, దాని మీద నువ్వు మనసు ఉంచిన కూడా అది నీకు దొరకదు. ఇలా మొన్న ఆదివారం నా ఫోన్లోంచి ఎగిరిపోయినట్టుగా అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోతుంట. 2800 స్తోత్రం. బలార్థం జరిగించాలి. ఆవిడ కాలు కానీ పిడిలాగా నాయన ఇంకా చూసుకో. ఎలాంతా డబ్బులు లేకుండా, పెట్రోల్ కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. ప్రభువా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయినాయి. ప్రభువా స్తోత్రం కడుగును గాక. అమ్మ పాస్టర్ అంటదే
నువ్వు దాని మీద మనసు పెట్టినవేములే, అందుకని రెక్కలు ధరుచుకుని ఎగిరిపోయినట్టు ఎగిరిపోయినాయే. కానీ అప్పుడప్పుడు మంచి సలహాలు వేస్తుంది. నడపలారా గిల్లని కూడా వెళ్తుంటుంది అప్పుడప్పుడు సురుకు బాగా. ఆడనుకున్న జబ్బే అది, ఏం చేద్దాం చెప్పండి. అందుకని అప్పుడు పెళ్లి చేసుకుని తంటాలు పడే కంటే ఈ పెంతుకోస్తు రూట్లో ప్రశాంతంగా పెళ్లి లేకుండా మీరు హ్యాపీగా బతకరా నాయన. ఎందుకు దాని గురించి మనసు ఎందుకు పెడతారా? వాడికి దరిద్రం శనిది. సేవకులకి అది పనికిరాదు. సేవకులకే ఆ పనికి అసలు ఈ బోధలు అసలు పనికిరాదు. చేసుకుంటే ఊరేసుకున్నట్టే. చేసుకుంటే పెంతుకోస్తున్నాం చూడండి ఒకసారి, వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. మనకంటే జ్ఞానవంతులు కదా, మనకంటే విద్యావంతులు కదా, మనకంటే అందచందాలు లేవా, మనకంటే ఎవరి పిల్లరా? గమనించండి, కోటీశ్వరుడు స్తోత్రం పిల్లలు గమనించండి. కోటీశ్వరుడు అమెరికాలో పెద్ద డాక్టర్ మొత్తం అమ్మేసి తీసుకొచ్చి పెద్ద అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఏంటి పెంతుకోస్తుల పాదాల దగ్గర పెట్టి ఇక్కడ పోయి లెటిన్లు కడిగినట్ట, బాత్రూమ్లు కడిగినట్ట. ఎంబీబీఎస్ డాక్టర్ అండి, పెద్ద పేరున్న డాక్టర్ అమెరికాలో. ఒక ధన్యకరమైన జీవితం జీవించే స్తోత్రం పిల్లలు మహిమలో ప్రవేశించాడు. హల్లెలూయా. అందుకని దేవునికి వ్యతిరేకమని, మన పిలుపుకు వ్యతిరేకం తలపులు ఊహలో కూడా రానివ్వకండి. హల్లెలూయా. మనకు క్షేమము కాదు, మనం పిలిచిన పిలుపులోనే మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. అందుకే అంటాడు, నేను ఏ పిలుపుతో పిలిచిన ఆ పిలుపుకు నువ్వు స్థిరపడు. హల్లెలూయా. ఏమంటే మీరు గమనించలేరా? ఇప్పుడు ఏం జరిగిందంటే పక్షిరాజు రెక్కలు ధరించుకొని ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోద్ది స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి పిల్లరా? ఏమండి, అయ్యో ఎంత ధన్యురాలు. హల్లెలూయా. అమ్మ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎంత దీనంగా దరిద్రంగా మారిపోయింది జీవితం. స్తోత్రం. ఏమంటే అందుకని ఉందని ఎగిరి పడకూడదు, లేదని దిగులు పడకూడదు. యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడంట. ఏమంటే పిల్లరా? సరే మీ ముఖాలు మాడిపోయింది కాబట్టి ఒక చిన్న జోకేసి ముందుకెళ్తా. ఏమంటే నేను జోకేసినా కూడా మీరు నవ్వు రాదులే మీకు. నేను జోకేసినా కూడా అట్ట సృష్టించాడు, అట్ట మోళ్ళు చేసాడు చూడండి, నన్ను ఏం చేసేది నేను. ఏమండి మీరు గమనించిన పిల్లరా? ఈ మధ్య ఒక ఆయన వాక్యం చెప్తా స్తోత్రం కలుగుతుంది పిల్లలు. ఏమండి ప్రభుని నమ్ముకొని మొత్తానికి వెళ్ళిపోయినట్టు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయి అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, ఆలాండు, ఈ ల్యాండు మొత్తానికి తిరుక్కొని కొన్ని సంవత్సరాలకు స్తోత్రం ఇండియాలో అడుగుపెట్టినట్ట. ఇండియాలో అడుగుపెట్టంగానే వాళ్ళ భార్య చూశాను, ఏమండి మీరు ఏమీ మారలేదండి, స్తోత్రం ఫారిన్ కంట్రీకి పోతే ఏదైనా కాస్త రంగు వస్తారేమో అనుకున్నాను, ఎట్టపోయినావు కర్రీగా ఎట్టపోయినావు, అదే కర్రీగా మళ్ళీ తిరిగి అనుకొచ్చినావు, నీ రంగే మారలేదే అనిందంట. ఏమంటే ఈ సేవకుడు మామూలుడు శతనాపి అంటే ముస్లిం ప్రాయంలోనే ఎంత శతనాపికుంటే అంటే కుర్రప్పుడు అట్టునుండి ఆ మనిషి మొత్తానికి. ఆయన చెప్పిండంట, ఏమయ్యేవే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికి ఉండేవాడు, ఆయన మారేవాడు కాదు, మార్పు లేనివాడు. కాబట్టి మన రంగు మారుతూ స్తోత్రం ఏమంటున్నారా? ఎందుకంటే ఆయన మారని దేవుడు కాబట్టి మనం కూడా మారే ప్రసక్తి లేదు, ఇది గ్యారంటీ రంగు అని చెప్పిండంట. ఏం చెప్పిండంటే మామూలు శతనాపి కాదు. వాక్యం చెప్తా ఉంటే స్తోత్రం వాళ్ళ భార్య చెప్పిన ముసుకేసుకుందంట. వేసుకుందంట, ముక్కు చూసి గుర్తుపట్టిన, ముక్కు చూసి ఆ మరి చెప్పాలి, నవ్వుకోవడానికి భలే ఉంటుంది. హల్లెలూయా. వినండి ఏమండి స్తోత్రం. అందరిని ఫాలో కాపాకండి, అందరినీ. మనం వెడుతున్న వేరే, మనం వెడుతున్నటువంటి వేరు స్తోత్రం ప్రతిదినకు అందరినీ. ప్రవే చెప్పాడు అన్నమాట మత్తయి 23వ అధ్యాయంలో. వారు చెప్పింది వినండి కానీ అందరినీ ఫాలో అవ్వద్దు అని చెప్పేశాడు. రైట్. ప్రియ పిల్లలు ఏమంటే అందరిని తప్పు పట్టాలన్న ఉద్దేశం కాదు కానీ వాక్యానుసారంగా జీవించాలన్నటువంటి కోరిక. ఇప్పుడు పరిస్థితి ఏంది? మొన్నటి దాకా ధన్యురాలు అన్నారు అవని, ఇప్పుడు పరిస్థితి ఏంది పిల్లలు? ఏమండి స్తోత్రం. ఏమండి హల్లెలూయా. ఎంత దైన్యంగా మారిపోయిందిరా అనేవాడు కొంతమంది ఉంటే, ఏం చేసిన వాళ్ళు ఎంత స్థితికి దిగజారిపోయినట్టే అనేవాళ్ళు రా. ఏమండి అనరా అన్న? ఏం చేసిరో ఎన్ని బాతి ఉరికినే అనరా? యోబును అన్నారండి ఆ మాట. యోబుని తన స్నేహితులు అన్నారు, ఏమంటే భూజు దేశంలో తూర్పు దేశాల్లో ఆయనకు మించిన కోటీశ్వరుడు ధనవంతుడు ఇంకొకటి లేడు. మంచి కోటీశ్వరుడు, మంచి ధనవంతుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఒక్కసారి తపాని కింద పడిపోయాడు. అంటే దేవుడు పరీక్షించాడు, సాతానుడు అతన్ని శోధించింది. అప్పుడు వచ్చి స్నేహితులు అంటారు, మరే నువ్వు ఆ రేంజ్లో ఉన్న కనికరం లేకుండా ఇంత దయనీయమైన స్థితిలోకి వచ్చి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇళ్ళు లేదు, వాళ్ళంతా కురుపులతో ఉంటే పొయ్యి బూర్తిలో కూర్చొని బూర్తి పోయి పూసుకొని చిలిపికలతో గీరుకునే స్థితికి నువ్వు వచ్చేసావంటే నువ్వేదో సైలెంట్గా రహస్యంగా పాపం చేసావు, మాకు ఎవరికి చెప్పకుండా, మేము ఎవరితో చెప్పం కానీ మాకన్నా సల్లంగా చెవులో చెప్పరా. ఇలా కుతూహలం చూశారంటే అందుకే దొరత చెవులు కలిగిన వాళ్ళు అంటారు. ఏమంటారంటే స్తోత్రం కలుగును గాక. పిల్లరా నా నీతిని దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా మాట్లాడతాడు పాపం యోబు గారు. అర్థమవుతుందండి? ఇప్పుడు అనుకుంటామా లేదా మనం?
చెప్పండి, అనుకుంటాం లేదా? అంత దెబ్బ తగిలినప్పుడు మరి ఉన్నత స్థితిలో ఉండి ఒక్కసారిగా దయనీయంగా మారిపోయినప్పుడు స్తోత్రం ఎవరికైనా పిల్లరా ఆ మాట వస్తుందా లేదా? వాళ్ళు ఎటువంటి వాళ్ళని కానీ కాక అంటమానవా? లేదు, ఇదే నోటితో ధనులు అన్నారు. ఇదే నోటితో నేను సేవ కూర్చున్న కొత్తలకు వీడియో క్లిప్పింగ్ చూశాను. ఏమంటే ఒక ఎంఆర్ఓ గురించి వ్యాసం రాశారు. ఏమండి ఏది ఆ జిల్లా స్పెషల్ వస్తుంది కదా వార్తలో, అబ్బాయి ఈయన వీరుడు, సురుడు, ధీరుడు, మంచోడు, మహానుభావుడు, ఇప్పుడు ఏమంటే పిల్లలు దేవుడి కంటే గొప్పోడు, ఇతనికి మించిన మంచివాడు ఒక లేడు, జ్ఞానవంతుడు, చాలా చక్కగా పనిచేశాడు, పేదలకు సపోర్ట్ చేశాడు, ఏమంటే పిల్లలని చాలా సత్కరించి రాశారు ఆయన గురించి. నేనుండి అనుకున్నా, అంటే ఈ చివరి దినాలు ఇటువంటి వాళ్ళు కూడా ఉండబట్టి కదా కాస్త కొస్త భూమి ఆకాశాలు అట్టట్టుండి, అంటే పేదవాళ్ళకి ఎదురు కాస్త బతకగలుగుతున్నారు. నేను నమస్కారం స్వామి, ఇటువంటి వాళ్ళు ఇంకా దొరికితే కష్టం, దొరకడం కష్టం, ఇటువంటి వాళ్ళు ఇంకా ఉంటే బాగున్నారు అనుకుంటున్న మనసులో. పక్కవారం వచ్చేసింది మళ్ళీ ఆయన గురించి. పక్కవారమే ఏమంటే ఇటు తాగుబోతాడో, ఇటు తిరిగిపోతాడో, ఇటు లంచగొండే, ఇటు అటువంటాడో, ఇటు పిల్లరా అదే పేపర్లో స్తోత్రం, అదే జిల్లా పిల్లలు అండి పిల్లరా మెయిన్ ఎడిషన్లో వస్తూ ఉంది. పోయిన వారం మేము బ్రహ్మాండం అని చెప్తివి, ఈ వారం ఏమంటే దరిద్రం. అందుకే పిల్లరా మనిషి యొక్క నోటి మీద మనం డిపెండ్ అవ్వకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దీని సన్నిధిలో. హల్లెలూయా, అర్థమవుతుందండి? హల్లెలూయా. పిల్లలు గమనించి పిల్లరా స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా ఎవరు ధన్యులు అనంటే తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు పరిహారము నొందిన నరుడు ధన్యుడు అని దీనికి వాక్యం మాట్లాడుతూ ఉంది. స్తోత్రం. అంటే మన అక్రమమైన జీవితాలకి ప్రియజనక జనమ మనం చేసిన పాపపు కార్యాలకి ఏమంటే స్తోత్రం కలుగును గాక. పిల్లరా ఏం చెప్తుంది వాక్యం? అదే దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే పిల్లరా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును, చేసిన అతిక్రమ పాపములన్నిటికీ పరిహారము పొందినటువంటి వాడు, అంటే జీవితము దిద్దబడినవాడు, తను చేసిన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము పొందినటువంటి వాడు ధన్యుడు అని దీనికి వాక్యం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఏమండి కనుక గమనించండి పిల్లరా, స్తోత్రం కలుగును గాక. మన అందరి యొక్క అతిక్రమాలు తుడిచిపోయే నిమిత్తము, ఇలా మనందరికీ పాపములను కూడా పరిహరించే నిమిత్తము 2025 సంవత్సరాల క్రితము యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి కోసం గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి మృతుడై తిరిగి లేచి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనమా, మీరు నా యుద్ధకు రండి. వస్తూ ఏం చేస్తానంటే మీ అతిక్రమములకు నేను పరిహారమును అందిస్తా, మీ పాపములకు నేను ప్రాయశ్చిత్తము చేసి మీ ప్రాణమునకు దేహమునకు స్తోత్రం ఆత్మకు విశ్రాంతిని కలగ చేస్తా. ఎందుకంటే మీ అతిక్రమ పాపాలు నా మీద మోపబడ్డాయి, మీకు రావాల్సిన పాప పరిహారపు ఇదిగో మరి ఆ ఫలము, ఇదిగో ఆ పాప పరిహారపు ఫలము నేను అనుభవించా. మీరు చేసిన పాప సంబంధమైనటువంటి ఈ శరీరముతో చేసిన పాపమంతా పాపపు శరీరపు ఆకారంలో దిగొచ్చి నేను అనుభవించాను అని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తెరిచాడు. హల్లెలూయా. ఏమండి రైట్. ఇప్పుడు మీరు గమనించబడరా, ఇప్పుడు ఈ అతిక్రమములకు ఈ పాపములకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది అనంటే స్తోత్రం యేసుక్రీస్తుని పిలిచిన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వస్తే ఒకటి. రెండవది గమనించిన పిల్లరా, మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 16:6. సామెతలు 16:6. సామెతల గ్రంథము కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. అర్థమవుతుందండి? మన అతిక్రమాలకి, మన పాపాలకి, మన దోషాలకి ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది అంటే వాక్యం చెప్తున్నమాట. ఒకటి కృప, రెండు సత్యములు. కృప సత్యము రెండు కలిపి మనిషికంట మీరు గమనించలేమండి అతిక్రమములకు పాపములకు స్తోత్రం ప్రాయశ్చిత్తాన్ని కలగచేసేది ఏంటంటే ఒకటి కృప, రెండవది వచ్చేసి సత్యము. స్తోత్రం కలుగును కాక. ఈ కృపా సత్యములు ఎక్కడైతే రెండు కలిపి క్రియ చేయడం ప్రారంభిస్తాయో మనుషుల పాపములకు పరిహారమును అందుతారు, అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందుతారు, పాపములకు ప్రాయశ్చిత్తమును పొందుతారు. దీనికి జన్మ గమనించండి. కృపా సత్యము రెండు కలిపి క్రియ చేయాలా. ఆ కృపా సత్యములు మనం పొందుకోవాలా, కృపా సత్యములు పొందుకోవాలి. హల్లెలూయా. కృపా సత్యములు లేకపోతే పాపములకు పరిహారము, అతిక్రమాలకు దోషములకు ప్రాయశ్చిత్తము కలగదు. జరిగే జన్మ ఈరోజు గమనించండి, అనేక మంది క్రైస్తవులే, అనేక మంది అతిక్రమానికి, పాపానికి, దోషానికి ప్రాయశ్చిత్తము పరిహారం నొందారా అంటే
ఏమంటే స్తోత్రం ఏమంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కృప లేదో సత్యమో లేదు జనమ. ఎందుకు మీకు చెప్తున్నానంటే కృప ఉంటే కృప రక్షించిన తర్వాత కృప కాపాడుతుంది. కృప ఏం చేస్తుందండి? ఎంతమంది క్రైస్తవులు పిల్లరా కృపలో స్థిరపరచబడుతున్నారు, కాపాడబడుతున్నారు? 4 రోజులు భక్తి చేస్తాడు, 5వ రోజు పోయి పాపపు కార్యాల్లోకి మునిగి తేలుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. హల్లెలూయా. సత్యం కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? రాకడకు మనిషిని సిద్ధపరచద్దు. అంటే ఇప్పుడు రాకడను కూర్చున్న భయం లేకుండా నేను రాకడలు ఎత్తబడాలా అన్న దానికి సాదృశ్యంగా ఒక పరిపూర్ణత మనిషి చెందకుండా పిల్లరా అసంపూర్ణుడుగానే మార్చబడి ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని లోక సంబంధమైన మనసుతో ఉంటున్నాడు. కానీ ప్రభు యొక్క కడపూర మ్రోగినప్పుడు రెప్పపాటులో నేను మార్పు చెంది మేఘముల మీద మధ్యాకాశులకు కొలుపోబడగలగడానికి నేను సంపూర్ణ సిద్ధి పొందాలి అని ఆత్మీయతలకు సంపూర్ణతలకు రాలేని పరిస్థితి. ఎల్లప్పుడూ పసిపిల్లల వల్ల పాలు తాగే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బలమైనటువంటి ఆహారం తినే ప్రయత్నం చెడు. అంటే సత్యవాక్య ఉన్నత ఉపదేశాన్ని అంగీకరించే మనసు లేదు జనమ. హల్లెలూయా. దయాకరణ చాలా మంచివాడు. ఏమంటే సువర్ణక్క చాలా మంచిది. వాళ్ళ ఇంటికి పోతే తమసెప్పిస్తారు, స్తోత్ర పిల్లలు ఏమంటే ప్రయాసపడతారు అని ఇప్పుడు పొగడతారు. అంటే వాళ్ళ ఊరికి ఉద్దేశించి మాట్లాడుతాం, వాళ్ళటువంటి వాళ్ళు కాదులే. కానీ ఏమంటే పిల్లలు గమనించండి, అంటా ఉంటే అప్పుడు సంతోషించి ఉబ్బిపోయేటటువంటి స్తోత్ర విశ్వాసులు కనపడుతున్నారు. కానీ దేవుని యొక్క జనం ఇది తప్పు. ఏమంటే మధ్యాహ్నం జోలగుంట పల్లెలో ఉదయం కోటానికి వెళ్ళిన తర్వాత స్తోత్రం నేను ఏదో పండగ జరిగిందంటే ఏ పండగ అన్న రాఖీ పండగ అన్నారండి. ఏ పండగ అంట? స్తోత్రం. ఓకే, రాఖీ పండగ పోయి రాఖీలు కట్టిన చేతులు ఎత్తమంటే బుడక్కనెత్తింది. స్తోత్రం కడుగును కాక. ఎట్టమ్మ సుజాత మెత్తలు ఈసారి ఏం సుజాతమ్మంటే కోడకత్తుకు కూసుంది పాప అంట. నేను బాలా అని అడిగిన, పోలేదంట. అందరికంటే ముందు ఉంటుంది. ఏమండి నేను అడిగిన, అది బైబిల్లో పండగ అని అడిగిన. ఏమండి సరే పోని హిందూ గ్రంథంలో ఉండే పండగ అని అడిగిన. మీరు చెప్పండి ఎవరినైనా హిందూ గ్రంథంలో ఉండే పండగ అదే. ఏమండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశాన్ని అంతటి కాషాయమయంగా మార్చు నిమిత్తము కుయుక్తిగా అర్థమవుతుందండి కొంతమందికి రావాల్సిన ఘనత రానియకుండా తొక్కేడు కోసం ఏర్పాటు చేసేటువంటి అర్థమవుతుందండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు భావజాలం. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఎవరు? దేవుని పేరుతో భక్తి పేరుతో స్తోత్రం. మీరు గమనించలేదేమండి, మనుషులు కులాలుగా మతాలుగా విడగొట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ భక్తి పేరుతో మూతకు మొత్తం ముట్టికి తాటే గట్టి. అర్థమవుతుందండి. ఆ విధంగా ప్రవర్తింపజేసినట్టు మహానుభావులు స్తోత్రం కలుగును గాక. ప్రియదేనిక జనమ ఏమంటే వాక్యం చెప్తా ఆమె చేయలేక స్తోత్రం కలుగును గాక. వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేది దెయ్యపు సంబంధులు అని ఇప్పుడు ఖండించినాను. మీరు గమనించండి, వాక్యం అంతా అయిపోతే కళ్ళు పోసుకొని ప్రార్థన చేస్తాను. కళ్ళు తెరిస్తే లేదు. ఇక్కడ కళ్ళు తెరిస్తే ఎగిరిపోయింది స్తోత్రం కలుగును గాక. ఇందాక ధనం ఎగిరిపోయింది రెక్కలు ధరించుకొని, ఇప్పుడు ఇవి ఎగిరిపోయింది స్తోత్రం. వాళ్ళు ఆయన లేచి పిల్లారి గమనించండి స్తోత్రం. ఏం పేరా పిల్లారి గమనించండి. పిల్లలు ఏమండి ఆ పిల్లకాయలు అడుగుతున్నాడు ఏమని, మరి మీ అమ్మాయి ఎదురని స్తోత్రం ఎట్టపోయిందో అంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు ఎవరంటే అబ్బా నువ్వు సూపరు, నువ్వు గాంగా కట్టును ఏమన్నా స్తోత్రం ఎవరికి పొద్దున స్తోత్రాలు కూడితే బాలు పడుకునేవాడు గట్టిన పోయి అప్ప భలే అన్నా అప్ప నీ కట్టుకుంటే అందరూ కాకుంటే ఇంకా ఇంకోటి దొరుకుతుందా? ఎవడ స్తోత్రం మీ ఆయన పేరు శిలక, నీ పేరు ఏమన్నారేమండి మా శిలక పోయి కట్టు అబ్బాయి శిలక అంటాడు మీ అన్న అనగానికి ఉండుంటే ఈ స్తోత్రం ఉబ్బిపోయి ఉండేది స్తోత్రం కడుగును కాక. అర్థమవుతుందండి. నేను కొంచెం ఖండించినాను కదా, ఈ మూత పొల్లంగా పోయింది స్తోత్రం. పొల్లంగా పోవడం కాదు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కళ్ళు తెసి జాడందే. మీరు గమనించండి పిల్లల దేవుని సన్నిధిలో స్తోత్రం రాకళ్ళు ఎత్తబడతాను. నాకు పరిపూర్ణత చెందిన మనసు మా ఇంటి వాడు ఎట్టైనా పోని, నా భర్త మారు మనసు మొదలు పొందకపోని, నా పాటికి నేను ఉపవాసం ఆయన కోసం ప్రార్థన చేస్తా. అర్థమవుతుందండి. అట్లానే ప్రియ దినక జనమ స్తోత్రం ఆయన చెప్పిన పిచ్చి పనులన్నీ చేయడానికి నా జీవితాన్ని కాపాడుకోలేదు. నీ భక్తి నేను కాపాడుతుంది, ఆయన భక్తి నేను కాపాడుతుంది. రేపు చచ్చిపోయిన తర్వాత ఏమంటే మా ఇంట్లో స్తోత్రం పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు ఒక 5 మంది 6 మంది ఉన్నాం. ఇంట్లో కాదు, చర్చిలో మాకు సపరేట్ గిడు లేదు, ఏమంటే చర్చి దగ్గర. అంతే కదండి. మీరు గమనించాలి. రేపు రాకడలో స్తోత్రం కడబోరు మ్రోగిన తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి నా భక్తిని బట్టి దేవుడు నాకు నియమించిన స్థలం ఒకటి ఉంటుంది, ఆమె భక్తిని బట్టి నియమించిన స్థలం ఒకటి ఉంటుంది.
స్తోత్రం అందరూ ఒక దగ్గర చేరి ఉండే పరిస్థితి కాదు దైనిక జనమ. ఈ భూలోక జీవితంలో మాత్రమే ఈ నటనతో కూడుకున్నటువంటి జీవితం గుర్తుపెట్టుకో. అక్కడ మన స్థానాలు అందుకని స్తోత్రం బ్రతుకుట క్రీస్తు సావైతే లాభం అన్న మనస్తత్వంతో మనం అందుకే కృప లేదు కాబట్టి రాకూడలు ఎత్తబడాలన్న తపన లేదు. ఏ తపన ఉందే స్తోత్రం ఎప్పుడెప్పుడు ఆ పండుగ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ పండుగ వస్తుందా పండగ సాగు పెట్టి పిల్లలు ఇంటికి పోయి ఈయన మాడ పెడదామా ఎవరిని స్తోత్రం కడుగును గాక. రాకూడలు ఎత్తబడాలని కోరిక లేదు కానీ అమ్మోళ్ళింటికి పోవాలని కోరిక మాత్రం నిండా ఉంటుంది. స్తోత్రం కడుగును గాక. రాకుండా ఎత్తబడిన తప్పలేదు లేదు. స్తోత్రం ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా ఎప్పుడెప్పుడు 4,000 పింఛన్ వస్తుందా హల్లెలూయా. ఏమండి రాకుండా ఎత్తబడిన తప్పలేదు మనుషులకి. స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి పిల్లలు, ఎందుకంటే కృప లేదు అక్కడ. ఏం లేదంటండి కృపే కనుకుంటే కూర్చున్నా లేచిన ప్రతి జన్మ ఏమి చేస్తున్నా ఆ రాకడ తలుపుతో భయముతో హృదయపంత్రంగా నెప్పబడిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే దేవుని భయం అనేది గొప్ప ఐశ్వర్యం అంటే మనిషికి. ఏమంటే పిల్లలు నిజమైనటువంటి ఐశ్వర్యం ఏంటంటే దేవుని భయం అనేది గొప్ప ఐశ్వర్యం అంట. దేవుని భయం ఏమన్నా అది ఎవరికి ఉంటుంది? కృప ఉంటే వాడికి ఉంటుంది. అందుకే చాలా సంఘాలకి లేదనక జన్మ స్తోత్రం. మనకు సువార్తకి ఒక ప్రాంతానికి కాంపిటీషన్ పోటీ పడుతుండ్రు బైబిల్ చదవడం కోసం. ఏంటంటే కాంపిటీషన్ అంటే వాళ్ళకి ఏంటంటే కాంపిటీషనా చదివే ఎక్కడ కదండి కాంపిటీషన్ చూపాల్సింది. భక్తిలో ప్రార్థనలో విశ్వాసం చూపించే విషయంలో అది చర్చికి వచ్చే విషయంలో వీరైతే నీకు తేపలేని చేతనైతే ఇంకా కొంచెం డైరీగా అనుకుంటే దేవునికి గుప్పిడి విషయంలో అప్పుడు పడి పోటీ ఆడమంటారు పోటీ. బైబిల్ చదివి నువ్వు చూడండి పిల్లరా నన్ను చూడ నేను బాగా చదివిన ఆమె బాగా ఇద్దరు తోడుకోవాలట. మళ్ళీ ఏమంటే ఈ ఒక మూర ఒక 6 మూరలు పెట్టి వచ్చారు ఇద్దరు కలిసి. లైవ్ బాగోలేదు. స్తోత్రం బాగా రికార్డ్ చేసి బాగా లైవ్ పంపించారు. దాన్ని యూట్యూబ్లోకి పంపించు. మీరు గమనించండి పిల్లలు, తిట్టుకున్నా పర్వాలేదు. నన్ను తిట్టుకున్నంత బాగుపడుతుంది, ఇబ్బందిలే లేలుయా. నేను అందుకోసం పుట్టినా, ఎందుకంటే తిట్టించుకోవడం కోసం పుట్టినా పిల్లలు. గమనించండి, నేను పోగొచ్చుకోవడం కోసం నేను పుట్టిన. అంతగా చట్నీ అందరూ నన్ను తిట్టాలి. స్తోత్రం. ఏమంటే పిల్లరా వాడు కూడా రాసుకుంటాడు ఆటోకి మీ తిట్లే నా దీవెనలని. ఏమండి లేలుయా స్తోత్రం. కృపే కనుకుంటే సింహాసనాన్ని స్థిరపరచదంట. అంటే జయ జీవితంలోకి మనిషి వెళ్ళిపోతాడు, జయించుకుంటూ వెళ్ళిపోతాడు. అపజయాల పాలు కాడు దేనికి జన్మ లేదు. అందుకే ఇప్పుడు ఈరోజు సంఘాలు అపజయాల పాలు అవుతున్నాయి. కానీ ఎక్కడ జయం ఎక్కడుంది సంఘాల్లో? స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సత్యం లేదు. ఎందుకు లేదంటే కృపా సత్యములు ఉంటే మీరు గమనించండి. స్తోత్రం. సంఘాల్లో యేసు రక్షించను, యేసు పిలవండి. స్తోత్రం పిలవ గొప్ప దేవుడు, మంచి దేవుడు, కూడిబెట్టును, గుడ్డలిచ్చును, ఇదే బోధ. ఏమంటే సంఘంలో ఇదే బోధ, బయటికి వెళ్ళినప్పుడు ఇదే బోధ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే మధ్యాహ్నం ఒక ఆయన అంటున్నాడు, ఎక్కువ మంది ఉండకూడదు పాస్టర్, ఎక్కువ మంది ఉంటుందంట రకరకాలుగా. ఏమంటే ఎట్ట మారుతుంది రకరకాలుగా. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియజనక జనమ, కృపా సత్యములు ఎక్కడ ఉండునో అక్కడ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అంటుంది పిల్లరా. మీరు గమనించండి, ఆ కృపా సత్యాన్ని మనం పొందుకోవాలా? ఆ కృపా సత్యాన్ని మనం అనుసరించి నడవగలగడానికి ఏమంటే దేవుని చేతికి మన జీవితాన్ని మనం అప్పగించుకోవాలి. సరే పోనివ్వండి, ఎందుకు పిల్లలు సమయం మించిపోతుంది కనుక. కృపా సత్యమును పొందుకునే వ్యక్తులు ఎవరు? ఏమండి చూడండి లేదా ఆదికాండం 24వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 24 ప్రారంభపు పుస్తకం. బైబిల్లో 66 పుస్తకాల్లో మొదటి పుస్తకము పిల్లరా. ఆదికాండము 24వ అధ్యాయం 27వ వచనం. సరే 26 నుంచి కలిసి చదువులేకుంటే. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు. సరే 27 చదువు. అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఎలియాజరు పలుకుతున్నాడు అక్కడ. ఏమండి అబ్రహాము నా యజమానుడికి ఒక దేవుడు ఉన్నాడు. ఏమంటే ఆయన యెహోవా, ఆయన స్తుతింపబడును గాక అని మాట్లాడుతూ ఆయన నా యజమానునికి
తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఏమండి? అబ్రహాము దాసుడు అయినటువంటి ఎలియాజరు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే? రెబ్కా ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నా యజమానుడు ఉన్నాడే, నా యజమానుడు అయినటువంటి అబ్రహామునకు దేవుడు కృపని సత్యమును ఈ రెండు చూపడం మానలా. ఇవి రెండు చూపడం మానలేదు వెనక జన్మ. అందుకని అబ్రహాం ఏమేవాడు తెలుసా అండి? వెండి కలిగి, బంగారం కలిగి, పశువులు కలిగి, స్తోత్రం మిక్కిలి ధనవంతుడాయను అని వాక్యం చెప్తుంది. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించును అంటుంది పిల్లరా. మీరు గమనించండి పిల్లరా, తగు సమయమందు పనులు తన ఇంటికి చేరినట్లుగా నిండు వృద్ధాప్యమునందు ఒక సంతోషకరమైన రీతిలో స్తోత్రం పిల్లలు మరణిస్తే, నిండు వృద్ధాప్యమునందు దీవెనకరమైనటువంటి భూస్థాపిత కార్యక్రమం తనకి జరిగింది. అతను చనిపోయిన తర్వాత మీరు గమనించండి, పరదేశుకు అధిపతిగా మారిపోయాడు. ఏమండి? ఈ భూలోకంలో ఉన్నప్పుడు వెనక జన్మ స్తోత్రం దేవునికి స్నేహితుడిగా మారిపోయాడంట. దేవునికి ఏమండి? మీరు గమనించండి పిల్లరా, మన ఊళ్ళో ఎవరన్నా కాస్త ఉన్నోళ్ళు, కాస్త పిల్లలు అగ్రకులస్తులని పిలువబడుతున్న వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాం మనం కదండి. ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారిపోయిందంట. ఆ దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరంటావా? స్తోత్రం. ఎవరు చెప్తున్న మాట ఇది? మనం చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు. మా ఊరు ప్రెసిడెంట్ నా స్నేహితుడు అని చెప్పుకుంటాం అప్పుడప్పుడు. అర్థమవుతుందండి? మా ఊరు ప్రెసిడెంట్ స్తోత్రం, మా ఊర్లో పలాయన ఉన్నాడే ఆయన మా స్నేహితుడే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వీలైతే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కూడా కలిపేసి వాడు కూడా నా స్నేహితుడు అని చెప్పి ప్రయత్నం చేస్తాం మనం. అర్థమవుతుందండి? మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకడు ఉండేవాడు, వాడి పేరు మర్చిపోయిన పిల్లలు. ఏమంటే అబ్బో ఆయన స్టైలు, ఆయన నడక, ఆయన ఇప్పి, ఆయన కట్టింగు, ఏమంటే ఆయన సిగరెట్ పెట్టడం కానీ సిగరెట్ తాగడం కానీ వాడిని చూస్తే మాత్రం స్తోత్రం కడుగును కాక పిల్లరా ఓ ఒక మంచి రేంజ్ అనుకుంటారు. అట్టే ఉంటుంది పిల్లరా వాడి పరిస్థితి. అయితే పాపం మనం అనకూడదు కానీ అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. స్తోత్రం కడుగును కాక పిల్లరా. మరి అమ్మ లేదు, నాయన లేనటువంటి పరిస్థితి, ఉండడానికి స్తోత్రం ప్రయోజనక జనమ ఇళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఒక చిన్న ఎక్కడో పాపం ఒక చిన్న గుడిసె స్తోత్రం. కుటుంబ నేపథ్యం చూస్తే అది చెప్పడానికి వీలు కానటువంటి పిల్లలు, ఒక భయంకరమైన ఘోరమైనటువంటి పరిస్థితి కుటుంబ నేపథ్యం. హల్లెలూయా. అర్థమవుతుందండి? కానీ ఆయన చూస్తే మాత్రం పిల్లలు అటు అనిపించడు. సరే అటు అనిపించడు కదా, సరే మంచిగా ఉండడం మంచిదే. అటకన్నా కనుక పిల్లలు గమనించండి, వాడితో పాటు మనం కూడా స్తోత్రం ట్యాక్సీ ఫీల్డ్లో పిల్లలు ఏమంటే బాడుకి వెళ్ళామనుకో, పక్కన వాడిని కించపరిచేసి, అంటే వాడి కింద పోనోళ్ళలాగా రే ఎర్రా ఏమంటే పక్కన వాళ్ళు ముందు వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా అంటే, ఈ 2 కార్లు నావే. అదవుతున్నా టైం పాస్కి వచ్చా నేను యాక్చువల్గా డ్రైవర్ని కాదు, ఏమంటే టైం పాస్ కోసం ఈ కారు నాది ఆ కారు నాది, వాడు కూడా నా కింద డ్రైవర్ అని చెప్పేవాడు. నేను చెప్పేవాడు అంటే నేను ఎవరినంటే స్తోత్రం కూడా మా ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి నేను స్నేహితుడిని ఏమంటే అని చెప్పుకునేది ప్రతి అదొక గొప్పగా ఫీల్ అయ్యేవాడు. స్తోత్రం కడుగును కాక. ఏమంటే మేము చూస్తా నవ్వుకునేది వాడు సాగి చూసి, ఏమంటే దీని అంతమేమో నా అని పిల్లలు మేము చూసి నవ్వుకునేవాళ్ళం ప్రతి వెనక జన్మ. అది దాన్ని ఏమంటారంటే జీవపడము. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హల్లెలూయా పిల్లరా, మనం ఏం చేస్తామంటే పలాని వ్యక్తి నా స్నేహితుడిని చెప్పుకునే ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడని దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పాడు వెనక జన్మ. మీరు గమనించండి స్తోత్రం. ఎంతగా అబ్రహాం ఎవరు? మెసొపొతేమియాలో జీవించినటువంటి మెసొపొతేమియా పట్టణంలో మెసొపొతేమియా స్తోత్రం పిల్లలు గమనించండి పిల్లరా, మెసొపొతేమియా స్తోత్రంకి సంబంధించి ఊరు అన్నటువంటి ప్రాంతంలో నివసించుచున్నటువంటి వాడు పిల్లరా. ఈ అబ్రహాము ఎవరంటే స్తోత్రం ఒక విగ్రహారాధికుడు. ఎవరంటామా? ఒక విగ్రహ ఆరాధికుడు. మీరు గమనించండి స్తోత్రం. అంటే ప్రారంభం నుంచి అందరి విగ్రహారాధికుడు కాదు 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 ఏమంటే అందరూ ఆదాము హవ్వల సంతానం. ఆ తదుపరి ఆదాము హవ్వల సంతానం చూసినటువంటి వ్యక్తులు ప్రియజనక జన్మ ఏమంటే స్తోత్రం. వాక్యం చెప్తుంది కదా, వారు దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు కనుక వాళ్ళ అవివేకం హృదయం అంధకారమయంగా మారిపోయింది. ఎప్పుడైతే మనుషుని యొక్క హృదయ పంతరంగం ఏమంటే ఒకప్పట్లో సృష్టిని అంధకారం కమ్మింది, ఇప్పుడు ఆ అంధకారం మనుషుని యొక్క హృదయ పంతరంగాన్ని కమ్మింది. ఎప్పుడైతే స్తోత్రం మనిషి యొక్క హృదయాన్ని అంధకారం కమ్మిందో వాళ్ళు ఏం చేశారంటే అక్షయుడుగు దేవుని యొక్క మహిమను, అక్షయుడుగు అంటే అక్షయుడు అంటే ఎప్పటికీ పాడు కానటువంటి దేవుని యొక్క మహిమను క్షయమగు అంటే పాడైపోయేటువంటి మనుషులు జంతువులు క్రిమికీటకముల అంటే పిల్లల రూపంలోకి, చతుస్పద జంతువుల యొక్క రూపంలోకి, పిల్లల క్రూర మృగాల రూపంలోకి దేవుని యొక్క మహిమను ప్రతిమా స్వరూపములుగా మార్చి వేసుకుని
అని వాక్యం తెలియపరుస్తుంది. అబ్రహాం కావచ్చు, వాళ్ళ నాయన తెరాహు కావచ్చు, పిల్లలు వాళ్ళ సంతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు, ఆదం హవ్వలోంచి వచ్చిన వాళ్ళు. ఆదం హవ్వలు ఎవరంటే నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టించబడినటువంటి మొట్టమొదటి మనుషుడు. ఆకాశం కింద జీవిస్తున్న ప్రతి మనిషి ఆదం హవ్వలోంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా ఎవరు? ఏకైక అద్వితీయ సత్యదేవుడిని, పరిశుద్ధమైనటువంటి దేవుడిని ఆరాధన చేసినటువంటి ప్రజలే. అయితే రాంగ ప్రజలకు జనమ వీళ్ళ అవివేకమును హృదయం అంధకారమయంగా మారిపోయి, ఈ అవివేక హృదయం అంధకారం తనపబడిన తర్వాత దారి తప్పిపోయినటువంటి ప్రజలు. అందుకే యెషయా గ్రంథం 53:6 అంటాడు, మనమందరం దారి తప్పేశాం. ఏమంటే దారి తప్పి మస్పతోమేకి వెళ్ళిపోయాడు. మస్పతోమే అంటే చీకటి, అర్థమవుతుందండి. అతను ఉన్నటువంటి ఊరి పేరు ఊరు అనగా పాపము. అంటే చీకట్లో, అయోమయంలో, కలవరాల మధ్యలో పాపపు జీవితంలో ఉన్నటువంటి స్తోత్రం అబ్రహాం. ఏమండి, సత్య దేవునికి స్తోత్రం వంశావళిలో పుట్టినటువంటి ఇతను ప్రేదనక జన్మ హృదయం అంధకారమయంగా మారిపోగా ఒక విగ్రహార్థన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు చెప్పండి, పాపం వెంబడి పాపం, దోషము వెంబడి దోషము కప్పుకున్నవాడు. ఎందుకంటే ఊరు అంటే పాపానికి సాదృశ్యం, మస్పుతోమి అంటే చీకటికి సాదృశ్యం. ఈ చీకటి స్తోత్రం పాపం రెండు కలిసి ఉంటుంది. ఎందుకంటే పాపం చేసే ప్రతివాడు చీకట్లోనే చేస్తాడు. హల్లెలూయా. అది దొంగతనమైనా, అది అక్రమ సంబంధమైన, అది పేకాట అయినా, సంథింగ్ వగేరా స్తోత్రం పాపపు కార్యములు అంటే చీకట్లో జరిగే కార్యాలే. అర్థమవుతుందండి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు పిల్లరా ఆ అబ్రహాము చీకట్లోంచి బడికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడి స్తోత్రం వెండి కలిగి, బంగారము కలిగి, పశువులు కలిగి మిక్కిలి ధనవంతుడు. వెండి అంటే విమోచన, బంగారం అంటే పిల్లలు ఏమంటే పరిశుద్ధత. స్తోత్రం ఏమంటే పశువు అంటే దైవనిక ధ్యానము కలిగిన వ్యక్తిగా పరిశుద్ధుడిగా మారిపోయాడు. వెండి బంగారపు పశువులు అంటే ఏమంటే మీరు గమనించాలి. స్తోత్రం అది అక్షర సంబంధించిన వెండి బంగారం పశువులు కాదు. వెండి అంటే విమోచన. స్తోత్రం పాపం నుంచి విమోచింపబడినటువంటి స్తోత్రం అబ్రహాము. ఆ తదుపరి బంగారము దైవత్వంతో నింపబడిన వాడు, స్తోత్ర పరిశుద్ధతతో నింపబడిన వాడు. స్తోత్రం కలుగును గాక ప్రియజనక జనమ. పశువులు అంటే ధ్యాన సంబంధమైనటువంటి జీవితాన్ని నెమరవేస్తుంది. పశువు అది ధ్యానాన్ని చూపిస్తుంది. దైవీకమైన ధ్యానంతో నింపబడినటువంటి వాడు ప్రియపులారా. ఏమంటే అది గొప్ప ధనత, గొప్ప భాగ్యము, గొప్ప స్తోత్రం ధనవంతుడిగా మారాడు. తదుపరి అన్ని విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనాలు వాక్యం తెలియపరుస్తుంది. ఏమంటే ఆదికాండం 25వ అధ్యాయం చూస్తే నిండు వృద్ధాప్యమునందు స్తోత్రం. ఏమంటే పిల్లరా ఎప్పుడంట అంటే చేయాల్సిన పనులన్నీ సంపూర్ణంగా అదవుతుందండి. మధ్యలో అకాల మరణించడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. మనకు అప్పగించిన బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత, పూర్తయిన తర్వాత చచ్చిపోవాలి. మధ్యలో అకాల మరణించడం దేవుని చిత్తం కాదు ప్రజలారా. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యా యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలకు చచ్చిపోయాడు కదని. ఆయన చచ్చిపోయేటప్పుడు శిలువలో పలికిన మాట ఎందుకు తెలుసా అంటే 17:4 యోహాను సువార్తలో, తండ్రి నేను చేయుటకు నీవు నాకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణంగా చేసి భూలోకమందు నీ నామాన్ని నేను మహిమపరిచాను అని చెప్పాడు. అంటే ఆయనకు అప్పగించిన పనులన్నీ సంపూర్తి 33.5 సంవత్సరాలకు అయిపించేశాడు దేవుడు. అర్థమవుతుందండి. నేనుండే సేవ చేస్తున్నా, నేనేం చేయాలి? నా తర్వాత సేవ చేసే సేవకుల్ని సిద్ధపరిచి, స్థిరపరిచి, అభిషేకించి, నేను పోయినా కూడా సేవని కట్టి నిలబెడతారు. పని పూర్తయిన తర్వాత చచ్చిపోవాలి. కానీ సేవ ప్రారంభం బుడకం తెచ్చినాడు అనుకో, దేవుని చిత్తం కాదు దానికి జన్మ. అర్థమవుతుందండి. నీకు పెళ్ళైన తర్వాత, నువ్వు పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు చదివించి వాళ్ళ ప్రయోజకులుగా మార్చి వాడికి ఒక దారి చూపించేంత వరకు బతుకున్నాను. నువ్వు భద్ర చచ్చిపోకూడదు, దేవుని చిత్తం కాదు. ఏమంటే దేవుడు అకాల మరణాన్ని అనుమతింపజేసేవాడు. అకాల మరణాలు ఎందుకు వస్తాయంటే అపవాది వల్ల వస్తాయి. అకాల మరణాలు ఎందుకు వస్తాయి తెలుసండి? మనుషుడు చేస్తున్న పాపపు జీవితమును బట్టి అకాల మరణాలు సంభవిస్తాయి. కానీ అకాల మరణానికి దేవుడు అప్పగించేవాడు కాదు దానికి జన్మ. గమనించండి. అందుకే నిండు వృద్ధాప్యపడుతూ తనకు చేసిన పనులన్నీ సంపూర్ణంగా చేశాడు. ఏమంటే స్తోత్రం కలుగును గాక. ప్రియమైన పిల్లలు గమనించండి. అబ్రహాము కుమారులందరూ కలిసి ఘనముగా తన భూస్థాపిత కార్యక్రమాన్ని మప్కేలాలో శ్మశాన భూమిగా కొనుక్కున్న ప్రాంతంలో పితరుల సమాధులలో స్తోత్రం అబ్రహాము సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. వాక్యం చెప్తుంది, ఒకడికి 100 మంది పిల్లలుండి నిజమైన సుఖానుభవం తెలియకుండా సరైన స్థితిలో భూస్థాపిత కార్యక్రమం చేయకపోతే వాడి స్థితి మధ్యలో జారిపోయిన పిండము కంటే దారుణంగా, అంటే సరైన స్థితిలో భూస్థాపిత కార్యక్రమాలు కూడా వక్కాకనవులు మూతులు పెట్టేది, స్తోత్రం కలుగును గాక.
మన ఎవరు చచ్చిపోతే ఎతకతా ఉంటారు, ఏంటంటే కప్పన్నా కావాలంట, నల్ల కోడన్నా కావాలంట. ఎవరు చచ్చిపోయింది మన ఊర్లో? స్తోత్రం కడుగును బుజ్జొక్కడు ఆయన. ఎందుకంటే శుక్రవారం చచ్చిపోయింట. ఇప్పుడు చచ్చిపోయినట్ట శుక్రవారం చచ్చిపోతే అంతే. మీ ఊర్లో కూడా ఉందా అదే? ఏమంటే స్తోత్రం. ఇలా నల్ల కోడి ఎతికి ఏడ దొరకదు నల్ల కోడి పాప. స్తోత్రం కడుగును కాక పిల్లలు ఏమండి సమాధానం తీసుకెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? నన్ను ఏం చేయాలా? మాకోండి అది మరి వెనక్కి తీసుకొని వండుకోవాలి, అంతే కదా? వండుకోరా? వదిలేస్తారా? ఆడబోయి వదిలేస్తారు. దాన్ని ఎవడైనా తింటే వాడి పరిస్థితి ఏంది? అది శవంతో పోయిన కోడి అయిపోయి పాపం వాడు చేస్తే పరిస్థితి ఏంది? వాడు పోయినా పర్లేదు బళ్ళోకి. ఏందో స్తోత్రం కడుగును కాక. అందుకే ప్రభు చెప్పాడు, వాడికి 100 మంది పిల్లలు ఉండి నిజమైన సుఖమో అనుభవం ఏదో తెలియకుండా సత్యదత్త సరైన స్థితిలో సమాజ కార్యక్రమం చేయబడకపోతే వాని స్థితి ఎట్లా ఉంటుందంటే మధ్యలో జారిపోయిన పిండం అంట. అంత దారుణం అండిదే. హల్లెలూయా. అట్లా కాదు కానీ అబ్రహాం స్థితి ఘనమైనటువంటి పల రీతిలో భూస్థాపిత కార్యక్రమమును దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఏమండి చనిపోయిన తర్వాత పరదైసుకు అధిపతి చేసి పెట్టాడు. పరదైసు అంటే మనం చనిపోయిన తర్వాత ఏమంటే కొద్ది కాలం విశ్రాంతి పొందేటటువంటి స్థలము పరదైసు. ఒకప్పుడు అది పాతాళంలో ఉండేది. యేసయ్య స్తోత్రం మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ చరణి ఆ పరదేశుని పట్టుకొని ఇప్పుడు 3వ ఆకాశంలో పెట్టాడు. అలా పెట్టాడండి. 3వ ఆకాశంలో పరదేశం అనేది ఉంది. రేపు మనం కూడా చనిపోతే ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా కనుక చనిపోతే, మన పాపములకు మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం నొంది కనుక చచ్చిపోతే మన మరణ పడక దగ్గరికి ఏమంటే స్తోత్రం పేద లాజరు పడక దగ్గరికి దేవుని దూతలు వచ్చి శుతిమెత్తగా తన ఆత్మను దెబ్బ తగలకుండా తీసుకుని వెళ్ళి పరదేశకు తీసుకుని వెళ్ళినట్టుగా ఏమంటే తన పాపములకు తన అతిక్రమములకు పరిహారమును చనిపోయిన వాడిని ఆత్మ దగ్గరికి దేవుని దూతలు చమాతం తీసుకెళ్ళి ఆడబెడతాయి పరదేశంలో. పరదేశం అంటే ఆత్మలు విశ్రాంతి పొందే స్థలం. అది పరలోకం కాదు వెనక జనబ. ఇప్పుడు ఆ పరదేశకు అధిపతి ఎవరు? అబ్రహాము. స్తోత్రం కలుగును. అందుకే ధనవంతుడు చచ్చిపోయి అబ్రహాముని పిలవమంటే దావీదుని పిలవాలా, ఏలియాని క్షమించాడు. ఏలియా అక్కడ లేలే. ఏమంటే పిల్లరా అవి ఏమంటే స్తోత్రం దావీదుని పిలవలేదు, ఆదాముని పిలవలేదు, లేకుంటే ఇంకా ఎవరైనా మోషేని స్తోత్రం ఏమంటే పిలవలేదు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? అబ్రహాంని ఎందుకు పిలిచాడంటే అబ్రహాం పరదేశికి అధిపతి. స్తోత్రం కలుగును గాక. చచ్చిపోక మునుపు దేవునికి స్తోత్రం స్నేహితుడిగా బతికాడు అబ్రహాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అనేక యుద్ధాల్లో అబ్రహామునికి దేవుడు జయాన్ని కలగజేసి స్తోత్రం ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇలా గమనించి, ఎందుకంటే అతను కృపా సత్యము దేవుని చేత పొందుకున్నాడు. కృపా సత్యము దేవుని చేత పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకని కృపాసత్యం అతను వెంబడించింది? కృపాసత్యం అతనికి ఎందుకు దొరికిందంటే చూడండి పిల్లరా, అంటే కొన్ని మాటలు చదువుకొని ఈ ఒక్క వాటి మనం ఈ రోజుకి మనం ముగించేసుకునే సమయం అయిపోతుంది కాబట్టి హెబ్రీ పత్రిక 11:10 హీబ్రూస్ 11th chapter 10th verse. మైకుండలు చదవాలా? మైకుండం తిరగేస్తా ఉంది, ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి తిరగేస్తుంది అవి మైకుండవి. తిరగేసుకుంటుండు, ఆ పక్కకి ఈ పక్కకి, ఈ పక్క తిరగేసుకుంటుండు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇలా 8 నుంచి కావాలి చదవమ్మా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి ప్రియజనక జన్మ స్తోత్రం. ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలని తెలియకుండానే ఈ బయలు వెళ్ళెను. స్తోత్రం. 8వ వచనం కంప్లీట్. అదే 9వ వచనం ఏం చెప్తుంది చూడు. విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు యాకోబులను వారిని గుడారములో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో పరదేశిగా ఉన్నాడంటే ప్రియజనక జన్మ స్తోత్రం. ప్లారేమండి ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే ఆయన గురించి రాసిన గొప్ప కార్యాలు ఎదురంటే అబ్రహాము దేవుడు పిలిచాడంట. ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు. అబ్రహాం 12 అబ్రహాముని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు. స్తోత్రం కలుగును గాక. అబ్రహామా
ఏమండి స్తోత్రం? చదవండి ఆ మాటని. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు ప్రతి వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఏమంటే అందుకని మీరు జాగ్రత్తగా వినాలా. దేవుని ప్రజల జోలికి సామాన్యంగా ఉండి అనవసరంగా లేనిపోని చేపసుకోబాకండి. ఎందుకంటే ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నిన్ను చూసి కనుక దీవిస్తే నేను దీవిస్తా. అదేమంటే నిన్ను కనుక చూసి ఏం చేస్తానమ్మా? నేను చూసి పిల్లలు ఏమంటే నిన్ను చూసి దీవిస్తావని నేను దీవిస్తా. నేను చూసి చదవండి, ఎవడో ఒకటి చదివి సావండి. ఏమండి నిన్ను దూషించేటటువంటి వాడిని ఏమంటున్నాడు? అందుకే దేవుని బిడ్డల జోలికి అనవసరంగా కాలు దోవబాకండి. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసు, ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను కనుక దూషిస్తే నేనేం చేస్తాను? శపిస్తా. హల్లెలూయా. అదవుతుందండి. మా చర్చికి వచ్చి ఒక అక్క ఉంటే ఆ అక్క మీద స్తోత్రం కడుగును కాక. ఏమంటే ఒక ఆమె లేస్తే కాలు దోవుతుంటుంది స్తోత్ర పిల్లలు గమనించండి. పిల్లరా లేస్తే అన్నిటికీ నేను చూపించేసాడు దేవుడు, సొక్కలు చూపించేశాడు నిన్న. అర్థమవుతుందండి. ఒక్కగానొక్క కొడుకు లేక కొడుకు పుడితే ఆ కొడుకు స్తోత్రం పెళ్లి పెట్టుకుంటే ఏమైనా స్తోత్రం పెళ్లిలో గాలి అని జాడించి కొడితే కరెంట్ అంతా పోయి కదరం అయిపోయి సెల్ ఫోన్ లైట్ వేసుకుని స్తోత్రం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏం వేసుకొనండి? సెల్ ఫోన్ లైట్ వేసుకొని స్తోత్రం కడుగును కాక. అమ్మా మీరు గమనించాలి, ఇక్కడ వాక్యం చెప్తుంది, నిన్ను చూసి దీవిస్తే నేను వారిని దీవిస్తా, నిన్ను చూసి స్తోత్రం శపిస్తే ఏంటంటే పిల్లరా నిన్ను కనుక దూషిస్తే వారిని నేను శపిస్తాను అని దేవుడు వాగ్దానం అబ్రహాంకి చేసి, దానికంటే ముందు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహామా స్తోత్రం కడుగును కాక, నువ్వు లేచి నీ బంధువుల దగ్గర నుంచి నీ ఊరు నుంచి నీ తండ్రిని వదిలిపెట్టి నేను చూపించే దేశమునకు నువ్వు బయలువెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే పిలుపుకు లోబడ్డాడు. రేపు ఎల్లుండి కాదు, పిలిచిన పిలుపుకు స్తోత్రం, విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు. దేనికి జనమా అబ్రహాము వంటి స్తోత్రం అతనికంటే నిన్ను ఇంకా ఈ కొత్త నిబంధన కాలంలో స్తోత్రం పడినటువంటి గొప్ప వ్యక్తిగా నిన్ను ఉంచు నిమిత్తమై ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనమా, ఏమంటే నేను మత స్థాపించడం కోసం లోకంలోకి రాలేదు, సత్యమును స్థాపించిన నిమిత్తమై వచ్చాను, మార్గం చూపించిన నిమిత్తమై వచ్చాను, మనుషులకు మాదిరికరంగా ఉండే నిమిత్తమై వచ్చాను, పరలోకాన్ని స్వాస్థ్యంగా మీకు ఇచ్చిన నిమిత్తమై నేను మీ కొరకు ఈ లోకానికి దిగొచ్చానని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనమా నా యుద్ధకి రండి అని ప్రభు పిలుస్తున్నప్పుడు ఆ పిలుపును అందుకొని ఆయన దగ్గరకు కనుక నువ్వు కనుక రాగలిగితే జనక జన్మ గుర్తుపెట్టుకో, అబ్రహాముకు కృపను సత్యమును చూపిన గొప్ప దేవుడు ఆ కృపా సత్యమును బట్టి ఏమంటే అతని చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చి అతని పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా మార్చినటువంటి దేవుడు తనకు స్నేహితుడై తనను గొప్పడుగా చేసి తనను ఆశీర్వదించి నిండు వృద్ధాప్యమునందు చనిపోయేంత వరకు దానికి మంచి ఆరోగ్యమునిచ్చి మరణించిన తర్వాత పరదేశించిన గొప్ప దేవుడు నీకు అట్టి ఆశీర్వాదమును కలగ చేయ నిమిత్తమై కృపా కనికరము కలిగిన గొప్ప దేవుడు. స్తోత్రం. ఏమండి ఈ ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా స్తోత్రం పిలుస్తున్నాడు. అతను ఏం చేస్తున్నావు తెలుసండి? పెడచెవుని పెడుతున్నావు దేనికి జనమా, పెడచెవుని పెడుతూ ఉన్నావు. గుర్తుపెట్టుకుని దేనికి పదసంకంలో హల్లెలూయా స్తోత్రం కలుగును గాక. దేవునికి పిలుపును కనుక పెడచెవుని కనుక పెడితే రేపు మనం మరణించిన మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి స్తోత్రం. అబ్రహాము పరదేశికి వెళ్ళాడు, లాజరు కూడా పరదేశికి వెళ్ళాడు కదండి. వీళ్ళిద్దరికి స్తోత్రంలో వ్యతిరేకంగా ఇంకో ఆయన కూడా చనిపోయాడు. ఎవరైనా ధనవంతుడు. ఏమండి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మాటలో చూడండి, లోకస్వార్త 16వ అధ్యాయం చదవండి. లోకస్వార్త ధనవంతుడు కూడా ఉండేను. ఏమండి లోకస్వార్త 16వ అధ్యాయం ఆయన ఆడున్నాడు చూద్దాం. మనం వినే కొత్త ఏం కాదు, పాత పిల్లలు గమనించండి. స్తోత్రం కలుగును గాక. అమ్మా 19 చదవండి. ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఓదారంగు బట్టలను సన్నప్రార
వస్త్రములను సన్నపు నార ధరించుకొని వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు బహుగా సుఖపడుచు ఉండేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినటువంటి వాడై ధనవంతుని ఇంటి వాకట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తినుచు ఉండేను. ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకొన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అతని శరీరం మాత్రం మట్టిలో పాతి పెట్టబడింది. అర్థమవుతుంది పిల్లరా? లాజరు శరీరం కూడా మట్టిలో పాతి పెట్టబడింది. అయితే ధనవంతుడు పరడక దగ్గరికి దేవుని దూతలు వచ్చినట్టుగా లేవు. దరిద్రుడు అయినటువంటి లాజరు, పేద లాజరు దగ్గరికి మాత్రం దేవుని యొక్క దూతలు వచ్చి అతని ఆత్మను తీసుకొని పరదేశంలోకి జాగ్రత్తగా చేర్చేసి అబ్రహాము రోముకి తీసుకెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ధనవంతుడు చచ్చిపోతే శరీరం స్తోత్రుడు లాజరు లాగానే పిల్లల మట్టిలో పాతి పెట్టబడింది. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడట? అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడేం చేస్తున్నాడు? ఇప్పుడు చేస్తున్నాడు దీర్ఘ ప్రార్థన, తండ్రి పోయిన అబ్రహామా అని. ఏమంటే బతుకున్నప్పుడు స్తోత్రం పిలుస్తూ లోబడ్డానువా? ఏమంటే అందుకంటాడు, లోబడిన వాళ్ళని పిల్లలకు శ్రమ. బతికినప్పుడు ఏం చేస్తున్నావు? ఏమంటే అది అమెరికా దేవుడు అన్నో. ఏమంటే పిల్లలు గమనించండి, క్రైస్తత్వం మత మార్పిడి అని చెప్పేసి ఏమంటే ఇష్టం వచ్చినట్టుగా నోరుకు వచ్చినట్టుగా మాట్లాడు. ఈరోజు చచ్చిపోయి స్తోత్రం కడుగును కాకేమండి. సత్యం తర్వాత సత్యం గుర్తు వచ్చింది. చచ్చిపోయిన తర్వాత సత్యాన్ని గుర్తెరిగాడు. ఇప్పుడు పోయి దీర్ఘంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. తండ్రి పోయిన అబ్రహామా అంటున్నాడు. స్తోత్రం ఎవరికి ప్రార్థన చేయాలా? దేవుడికి కాదు, మళ్ళీ మనిషికి చేస్తున్నాడు ప్రార్థన. ఎవరికి చేస్తున్నాడండి? ఎవరికి చేస్తున్నాడమ్మా? దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర గోదారి, దేవుని దగ్గర మొరపెట్టాలి. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? మనిషి పాదాలకు మొక్కుతున్నారు. మనిషిని దేవునిగా చేసుకొని బుధాల మంది ఎత్తుకుని ఊరేగింపు చేస్తారు ప్రతి జన్మ. మీరు గమనించాలా? హల్లెలూయా. పౌలు శీలకు ప్రాంతానికి, పౌలు బర్నబాలు ఆడుకుంటూ పిల్లవాడికి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవునికి మహిమ కలుగును కాక. ఏమంటే చనిపోయిన వ్యక్తిని లేపితే వీళ్ళని భుజాల మీద ఎక్కించుకొని మన ఊరికి దేవతలు వచ్చారని ఊరేగింపు చేస్తూ ఉంటే వాళ్ళు అంటారు, మేము దేవతలను కాదురా నాయన, మీవలే మనుషులమే. స్తోత్రం. దేనికి ఒకరితో మా మీదకి రానివ్వకుండా నాయన, చేసింది గొప్ప కార్యం చేసింది దేవుడు కనుక మేము దేవతలను కాదని పిల్లలేమండి. వాళ్ళు భయపడి ఒప్పుకుంటారు. అక్కడ మనం మనుషులమండి. నేను ప్రార్థన చేస్తాను మీకోసం, కానీ కార్యం చేసేది ఎవరు? దేవుడు. మీరు ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? దేవుని కాళ్ళు పట్టుకో. నా కాళ్ళు పట్టుకుంటే నాకు శిక్ష వచ్చేస్తుంది. నేను మీలాంటి మనిషినే. ఏమండి దేవుని సేవకుడిగా నాకు విలువనిచ్చి గౌరవించడు, కానీ దేవుడు అంత స్థానం నాకు ఇవ్వకూడదు. నా కాళ్ళు మీరు పొర్రపాటును కూడా ప్రజెంట్ మా పని చేయకూడదు. స్తోత్రం. ఏమంటే ఇక్కడ దీర్ఘంగా అబ్రహాంకు ప్రార్థన చేస్తున్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? యాతన పెట్టబడుతున్న స్థలంలోకి వెళ్ళిపోయాడు. దేనికి జన్మ. హల్లెలూయా. అర్థమవుతుందండి? స్తోత్రం. మీరు గమనించండి, దేనిక జనమా స్తోత్రం కలుగును గాక. ఈ ధనవంతుడు కూడా చనిపోయి యాతన పెట్టబడుతున్న స్థలంలోకి, అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోయాడు. అది స్తోత్రం. ఏమంటే నరకం కాదు. కొంతకాలం యాత్ర పెట్టబడే స్థలాలు అక్కడ మళ్ళీ అతను తిరిగి బయటికి వస్తాడు. రెండవ పునరుద్ధానములో ఏమంటే మీరు గమనించాలి పిల్లలు, ఏమండి రెండవ వరుసలో వస్తాడు. మొదటి పునరుద్ధానంలో 5 వరుసలు, రెండవ పునరుద్ధానంలో 2 వరుసలు ఉంటాయి. అంటే మొత్తానికి 7 వరుసలు. పునరుద్ధానం 2 భాగాలు. మొదటి భాగము, రెండవ భాగం. అంటే మృతి చెందిన వాళ్ళు తిరిగి లేచేటువంటి స్థితి. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పంచుకునే వ్యక్తులు ధన్యులు. స్తోత్రం. ఎప్పుడారా ధన్యులను ఆడుకోడి వచ్చింది కాబట్టి ఆడుకొచ్చినప్పుడు ఈ మాటలు నేను కాస్త వివరిస్తా. రెండవ మరణం మీద వారికి అధికారము, రెండవ మరణం వాళ్ళ మీద అధికారం చలాయించదు అని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియాజనక పిల్లలు గమనించండి. స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఈ ధన్యత అబ్రహాముకి ఎందుకు వచ్చిందంటే అబ్రహాము పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. స్తోత్రం. ఈ ధనవంతుడు లోబడ్డా. పిలిచిన పిలుపుకు లోబడినటువంటి దానిపై అబ్రహాము ఏమండి లాజరు ఇద్దరు పరదేశికి వెళ్ళారు. పిలిచిన పిలుపుకు లోబడినటువంటి ఏమండే స్తోత్రం. ఆయన అమెరికా దేవుడు, క్రైస్తత్వం మత మార్పిడి మొత్తానికి అట్లా ఊహించాడే ఇతను. అంటే అవన్నీ రాయబడలేదుగా మీకు చెప్తున్నా. ఇప్పుడు పిల్లరా పిలిచిన పిలుపుకి ఎవడుతూ లోబడతాడో స్తోత్రం కలుగును వాడికి కృపా ఏమంటే సత్యమును దేవుడు వారికి ఇస్తాడు.
ఆ కృపా సత్యములు అబ్రహాముకి వచ్చి తన చీకటి బతుకు వెలుగుగా మారింది, తన పాపపు జీవితం పరిశుద్ధంగా మార్చబడింది. ప్రియజనక జనమ వెండి బంగారం పశువులు కలిగి మిక్కలు ధనవంతుడిగా మార్చబడ్డాడు. అన్ని విషయాలు అబ్రహాము దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కృపా సత్యములు అతన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఎందుకంటే పిలుపుకు లోబడ్డాడు ఒకటి. రెండోది, పిలిచిన పిలుపును బట్టి అమ్మ మీరు గమనించండి పిల్లరా, తను మాత్రమే కాదు, హల్లెలూయా, ఏమండి, తన కొడుకునటువంటి ఇస్సాకుని, తన మనవడైనటువంటి యాకోబును కూడా ఆ పిలుపుకు అతని స్తోత్రం పిల్లరేమండి లోబడే విధంగా చేశాడట. మళ్ళీ చదవండి మాటని 9వ వచనం 11:9 హెబ్రీ పత్రిక 11:9 చదవండి. హెబ్రీ పత్రిక 11:9. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేటటువంటి, మీరు గమనించండి పిల్లల స్తోత్రం. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే ప్రియజనక జన్మ గమనించాలి, స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అమ్మా 25వ అధ్యాయంలో కదా యాకోబు పుట్టింది. 25 కదండి, చూడండి పిల్లరా, 25వ అధ్యాయం కదా, 25, 22లోనా 25వ అధ్యాయంలో పుట్టిండు. ఎన్నో అధ్యాయంలో పుట్టిండు? అబ్రహాం చచ్చిపోయే స్తోత్రం కలుగును కాక. ఏమండి, ఓకే, అబ్రహాం చచ్చిపోయేటప్పటికి స్తోత్రం యాకోబు పుట్లా. యాకోబు ఏమండి, అయినా కూడా స్తోత్రం కలుగును కాక పిల్లలు. ఏమండి, తన కొడుకుని ఇస్సాకు చెప్పాడేమో, అందుకంటున్నాడు విశ్వాసమును బట్టి అబ్రహాము ఏమంటే తనతో పాటు ఆ వాగ్దానానికి వారసులుగా ఇస్సాకుని మార్చాడు, యాకోబుని మార్చి ఏం చేశాడంటే, ఏమండోయ్ స్తోత్రం, వాళ్ళ జీవితకాలం అంతా మిక్కిలి ధనవంతులే కానీ ఎక్కడ బతికారంటే గుడారంలో జీవించారంట. ఆడ జీవించారంట గుడారం, చిన్న కుటీరం గుడారమును. మిక్కిలి ధనవంతుడండి అబ్రహాము. రోజు 318 మంది తన కుటుంబంలో పోషించే భోజనం తినే వ్యక్తులు ఉన్నారు. రోజు 318 మందికి భోజనం పెడుతున్నాడంటే ఆయన రేంజ్ ఏంది చెప్పండి పిల్లలు? రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం. మిక్కిలి ధనవంతుడు కదండి. ఆ ధనవంతుడు మనం ఏం చేస్తాం తెలుసా? స్తోత్రం, 1 ఎకరా భూమి కొని దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టి, ఏమంటే స్తోత్రం పైకి కిందకి లిఫ్ట్ పెట్టి, ఏమంటే స్తోత్రం పిల్లలు ఏమండి పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టి, లేకుంటే ప్రజలకు జనం రోల్స్ రాయల్స్ కార్లు కొని, చూసావో మా డంబం మా డూపు చూపించుకుంటాం. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? అల్లెలి గుడారపు జీవితాన్ని తన పిల్లలు కూడా అది నేర్పించాడంట. ఆ పిల్లలు కూడా అట్లాగే కొనసాగించబడ్డారు. అంటే జీవపు డబ్బానికి కూడా బాగా పిల్లలు గురిగాల. ఈరోజు చూడండి ప్రజలకు జనం సేవకుల ప్రకారం ఎట్లా తెలుసా అంటే, ఏం బైక్ లేదా వాడు తిరిగేదా, వాడు ఏం పేరా ఇప్పుడు రాజు ప్రకాష్ పాలు అంట. స్తోత్రం, అన్నీ పాలే. ఏం బైక్ అదే? ఏంటి పిల్లరా, 40 లక్షల బైక్. ఎన్ని లక్షల? 25 లక్షల బైక్ అంట. ఏంటంటే ఏ బైక్ అంట? 25 లక్షల రేని పాసు గాల. ఏమండే అట్ట జీవించలేదండి అబ్రహాము. స్తోత్రం కలుగును కాక. అబ్రహాం పిల్లలు అట్ట జీవించిన వ్యక్తులు గుడారపు జీవితం, అంటే జీవపు డంబము లేనటువంటి, జీవపు డంబాన్ని కోరుకుంటున్నామంటే మనకు బట్టేసిందని లెక్క. అది నువ్వు కానీ నేను కానీ ఎవడు అయిన కానీ అబ్రహాం పిల్లలు అట్ట బతికినోడు కాదు, జీవపు డంబాన్ని కోరుకున్న వ్యక్తులు కాదు దేనికి జన్మ. ఏమంటే తన తండ్రి నేర్పించిన అడుగుజాడల్లో తన కొడుకు ఇస్సాకు నడిస్తే, తనకు పిల్లలు తండ్రి నడిచిన అడుగుజాడల్లో యాకోబు గుడారపు జీవితం. ఏమంటే పిల్లలు గమనించండి, అంటే ఒక తగ్గింపు జీవితం కలిగి జీవించారు. జీవపు డంబంతో కొడుకున్న జీవితాన్ని వాళ్ళు అంగీకరించాల. జీవపు డంబాన్ని కోరుకునే వ్యక్తులు కాదు, జీవపు డంబము లేని వ్యక్తులుగా ఏమంటే నిరాడంబరంగా బతకడం నేర్చుకున్నారు. అది నేర్పించాడు స్తోత్రం తన తాత, తన మనవడికి, తన కొడుకుకి పిల్లరా ఇవ్వండి అబ్రహాము నేర్పించి, ఆ వారసత్వానికి స్తోత్రం పిల్లరా ఇవ్వండి, ఆ వాగ్దానానికి వాళ్ళని వారసులుగా మార్చి గుడారపు జీవితము అంటే ఏమండి జీవపు డంబము లేనటువంటి జీవితము, తగ్గింపు జీవితాలు చూపిస్తుంది. గుడారం అంటే స్తోత్రం విశ్వాస జీవితాన్ని ముందే చెప్పేసి, విశ్వాసమును బట్టి గుడారంలో నివసించును అని. హల్లెలూయా. అర్థమవుతుందండి? స్తోత్రం. ఒకటి పిలుపుకు లోబడ్డాడు, రెండవది గుడారపు జీవితాన్ని కోరుకున్నాడు. ఏమంటే హెచ్చు అయిన జీవితాన్ని. అందుకంటే మీరు హెచ్చు అయిన వాటి మీద మనసు పెట్టక. హల్లెలూయా. మనకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. అందుకే ఇప్పుడు పెంతుకొస్తులు చూడండి ప్రజనక జనమా. ఏమండి నిన్నగాక మొన్న వచ్చిన బుడబొక్కల పాస్టర్లు అందరూ ఆడి కార్లు అంట. ఏ కారు అంట అండి? ఆడి కారు, ఇంకా ఏమేమి కార్లా?
స్తోత్రం కలుగును కాక. ఆయన చెప్తున్నాడు 5 కోట్లు అంటే ఒక ఆయనకు ఆడిన కారు, అదేంటి రోల్స్ రాయల్స్ ఎవరితో పర్లేదేమండి. మీరు గమనించండి, స్తోత్రం. పెంతుకోస్తల దగ్గరికి వెళ్ళండి, బొలోరాలు సుమోలు, పాపం బొలోరాలు సంపూర్ణ సేవా సమర్పణ కలిగిన వాళ్ళు. మీకు విషయం చెప్తారంటారా, వీరైతే సొంత ఫ్లైట్లు కొనగలరంట వాళ్ళు, వీరైతే సొంత హెలికాప్టర్లు తిరిగేటబట్టి కెపాసిటీ వాళ్ళకు ఉంది. స్తోత్రం. సంఘానికి ఒక మాదిరికరంగా ఇవ్వండి. అందరు చేస్తారు సేవ, తగలబడే సేవ. ఈవెన్ ఈ రోజుకి ప్రియ జనక జన్మ స్తోత్రం కలుగును కాక. పిల్లలేమండి, బొలోరాలు మొన్నటిదాకా అంబాసిడర్ కార్లు అండి, వాళ్ళు ఎన్ని మొన్నటిదాకా అంబాసిడర్ కార్లు, మొన్నటిదాకా అంబాసిడర్ కార్స్. స్తోత్రం. అంబాసిడర్ కార్లు పిల్లలేమండి, అందరూ ప్రియ జనక జన్మ. మీరు గమనించాలా, ఇవాళ నుంచి కాస్ట్లీ కార్లు తిరుగుతూ ఉంటే మొన్నటిదాకా అంబాసిడర్ కార్లు, అంబాసిడర్ కార్లు ఎత్తేసిన తర్వాత టాటా సుమోలు, బొలోరో కార్లు. ఏ కార్లు అంట అండి? బొలోరో కార్లు. స్తోత్రం కూడా పిల్లలు వాళ్ళ దగ్గర. పిల్లలు గమనించండి, స్తోత్రం. ఇన్నోవాలు కూడా కనపడవు పాపం. ఎందుకంటే సంఘానికి మేము మాదిరికరంగా ఉండాలని. స్తోత్రం. ఏమంటే విద్యావంతులు, సంపూర్ణంగా దేవుని సేవ సమర్పించుకునే వ్యక్తులు, భార్య లేదు, పిరకాయ లేదు, ఏమంటే వాళ్ళు కూర్చుని డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చు కదా వాళ్ళు. జీవపు డంబపు సైతాంది ఎవరిదండి? స్తోత్రం కడుగును కాక. నా చేతిలో ఏ ఫోన్ ఉండాలా? ఐఫోన్ ఉండాలా? ఏమంటే మాట్లాడే ఫోన్ ఒకటి చాలదు, ఐఫోన్ కావాలా? ఏ ఫోన్ కావాలా? డమ్మంతా కూడుకున్న జీవితం. అది నేర్పిల్ల తన పిల్లలకి అబ్రహాము. అందుకే కృపా సత్యం 2 బతుకున్నాడు. ఏం చేశాడు? కృపా సత్యాన్ని, సింప్లిసిటీ కావాలి మనకు, అవసరమే ప్రస్తుత కాలాన్ని బట్టి. అదవుతుందండి. అది ఇతరులకు స్తోత్రం డామినేట్ చేసే విధంగా కాదు. సింప్లిసిటీ ఏంటమ్మా? సింప్లిసిటీ. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవునికి ఆశీర్వాద పేరుతో పిల్లలు గమనించండి. ఏమంటే జీవపు డంబంతో కూడుకున్న జీవితాన్ని పొరపాటును కూడా ఏం వార్చింది ఏంటంట? ఏంది వార్చి ఏంటంటే రోలెక్స్ అంట. ఏంటంటే నీ తలకాయ మీద పడబడ విశ్వాసులు ఇచ్చే కానుక రోలెక్స్లో ఒక లిమిటెడ్, ఒక పద్ధతి ఉండాలా. దేవుడు మెచ్చాలా. ఏమంటే మనకు కూడా తృప్తికరంగా మన మనసులో ఉండాలి. పిల్లరా, జీవపు డబ్బుతో కూడుకున్న జీవితం చేయకూడదు. గుర్తుపెట్టుకుంటాను. శక్తికి మించిన రీతిలో పోయి పిల్లలు ఏమంటే తిప్పలు పడకూడదు. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే పునాదులు కలిగిన పట్టణం మీద మనసు పెట్టాడు. ఎన్ని మీద పెట్టాడు? ఈరోజు పునాదులు లేని సంఘాలు ఎన్నో, పునాదులు లేనటువంటి సంఘాలు పిల్లలు ఏమండి ఎన్నో. దేనికి జనమ. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ తదుపరి దేవుడు దేని బలిగా కోరుకుంటే దేవుడు అతను బలిగా అర్పిస్తూ వెళ్ళిపోయాడు. అందుకనే అబ్రహాముకి కృపా సత్యం 2 కలిగాయి. ఏం కలిగాయండి? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి పిల్లలు ఏమండి, తన పాపములకు తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము పరిహారం ఉండేవాడు ధన్యుడు. ఈ ధన్యత మనకు దొరకాలంటే ఏం చేయాలంటే స్తోత్రం. కృపా సత్యములు ఏమండి పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాయని వాక్యం తెలియపరుస్తుంది. ఈ కృపా సత్యాలు ఎవరు పొందుకున్నారంటే అబ్రహాము పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడంటే విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసమును బట్టి గుడారపు జీవితాన్ని తను జీవిస్తూ తన పిల్లలకు కూడా దాన్ని అవలంబింపజేశాడు. పిల్లలు ఇంకొక మాట కూడా ఉంటుంది పిల్లలు, చెప్పిన దాన్ని ముగిచ్చేస్తాను. చూడండి పిల్లలు, ఆదికాండం 18వ అధ్యాయము, 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము స్తోత్రం 19వ వచనం చదవండి. ఆదికాండం 18, 19. జెనసిస్ 18, 19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియ పిల్లలు ఏమండి, ఎట్లనగా ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఎవరు చెప్తున్న మాట ఇది? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాం గురించి ఏం చెప్తాడో తెలుసా అండి? అబ్రహాము తన తర్వాత ఏమండి తన పిల్లలు తన ఇంటి వారందరూ కూడా నీతి న్యాయములను స్తోత్రం జరిగించుచు నడిచే విధంగా వాళ్ళకి నేర్పించాడంట. ఏం చేశాడంట? మనమేమో నేర్పిస్తున్నాం అలా చెప్పి ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏంది ఆ మాట అంటే, ఒక పిల్లోడికి ఉరిశిక్ష పడిందంట. ఏమడిందంట అండి? ఒక పిల్లోడికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడిన తర్వాత
జడ్జి అడిగాడంట. జడ్జి ప్లాన్ వారిగా జడ్జిలో సంథింగ్ అది ప్లాన్ ఆ జైల్లో అడుగుతారు కదా, రేపు ఉదయాన్ని ఉరి తీసేస్తారనగా ప్లాన్ ఈరోజు అడిగారంట. అయ్యా నీ చివరి కోరిక ఏందని అడిగారంట. ఏం లేదండి, చివరిగా స్తోత్రం ఒక్కసారి మా అమ్మని చూడాలి, మా అమ్మని మనసారా ముద్దు పెట్టుకోవాలని చెప్పాడంట. ఏమంటే అమ్మంటే అంత ప్రేమో అనుకొని ఏమంటే ఈ చివరి కోరిక తీర్చకపోతే బాగుండదని తన ఆత్మకి శాంతి సమకూర, అదే కదండి చెప్పేది. చివరి కోరిక తీర్చకపోతే ఆత్మకి, వాళ్ళ చివరి కోరిక తీరిస్తే ఆత్మశాంతి సమకూర్చబడుతుందా? వీడు సక్రంగా బతికి సచ్చుంటే వీడు ఆత్మశాంతి సమకూర్చబడుతుంది. కానీ వాడి చివరి కోరిక తీసి పెండా కూడి పెడితే కదా ఆత్మకి శాంతి కలిగేది. వాడు సక్రమైన బతుకుండాలా. ఏమంటే సరే ఆ విషయం పక్కన పెడదాం. ఏమండి ఇప్పుడు చివరి కోరిక తెచ్చకపోతే పాపం బాగుండదని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అమ్మని పిలిపించారంట. ఊరు ఎప్పుడు తీస్తారో తెల్లవారుతుండగా 5 గంటలప్పుడు ఊరి తీసేది అందరినీ. ఏమంటే ఎండ టైంలో మిట్ట మధ్యాహ్నం ఎప్పుడు ఏమంటే తీరు తెల్లవారుతూ ఉండగా తీస్తారంట. ప్రశాంతంగా ప్రాణం పోవాలి. ఈ ప్రశాంతంగా అప్పటికి చీకటి ఉంది కదండి. వాళ్ళ అమ్మని పిలిపించారు. వాళ్ళ అమ్మని పిలిపించిన తర్వాత ఆయన దగ్గరికి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఏం చేశారు తెలుసా అంటే, స్తోత్రం పిల్లరా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మ కొడుకులు మాట్లాడకుండా మనకి ఎందుకులు అని చెప్పేసి పాపం వాళ్ళిద్దరు పోలీసు వాళ్ళంతా పక్కకి పిల్లల వాళ్ళు తిరిగి వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. వీడు ఏం చేసి తెలుసా అండి, వాళ్ళ అమ్మని ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని దగ్గరికి పిలిపించి కటక్కర కుతుక పట్టేసుకోడంట నోటితో. ఏమంటే వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంది, కుతుక పట్టేసుకోవాలి, అరుపు రావడం, కాళ్ళు చేతో టట్ట అంటుంది. వాళ్ళు ఊరు చూడడం, ఎందుకంటే వాళ్ళ అమ్మ కొడుకు మాట్లాడుకుంటారు, మనకి ఎందుకులు ఆడుకుంటున్నారు పాపం. మొత్తానికి దానికి జనమ తీరా వాళ్ళు చూసేప్పటికి గెలగెలగెలగెల కొట్టేసుకుంటుందంట. ఈడు పోయి పోలీసులు అందరూ పోయి ఎంత లాగినా వదలలేదు. చచ్చిపోయిందాక కతక్కను కుతుకు పట్టుకుని వదలలేదంట. ఏమండి ఉరి శిక్షణ అనిపిస్తూ చచ్చిపోయే ముందు ఎందుకురా మీ అమ్మని చంపేసావు అని అంటే, స్తోత్రం ఆడు చెప్పాడంట, నాకు ఈ ఉరి శిక్షకి గల కారణం మా అమ్మే. ఎట్లరా మీ అమ్మనంటే, ఏమండే మీరు గమనించిన పిల్లరా, స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. చిన్నప్పుడు ఎవరో చెప్పులు దొంగతనం చేసుకుని వస్తే ఏమంటే ఇది తప్పు అని ఖండించకుండా మా నాయన చాలా మంచి పని చేసేవారు అని చెప్పేసి ఒక 5 పైసలు ఇచ్చింది కొనుక్కోమని. ఏం పని చేస్తే? చెప్పులు దొంగతనం చేస్తే. అదే కదండి ఇప్పుడు పిల్లకాయలు స్కూల్కి పోతున్నారు. నువ్వు కొనిలా పెన్సిళ్ళు, నువ్వు కొనికేది పని ఇలా పెట్టిన వాటిని ఎరాజరా అంటే నువ్వు కొనియలేదు పిల్లరా. ఏమంటే రోజుకు ఒక పెద్ద పెన్సిల్ చేస్తున్నాడంటే, రోజుకు ఒక కొత్త పిల్ల ఎరైజర్ చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి చేస్తున్నాడు నువ్వు గమనించొద్దాడు తల్లిగా. పానీలో నేను డబ్బులు ఇవ్వకుండా తెచ్చేసుకోండి, మా ఊరికి తెలివి ఎక్కువ అనుకుంటున్నాను. ఏమండి ఇది తప్పు నాన్న, చేయకూడదని చెప్పొద్దండి. మా ఊళ్ళు కూడా కొంత స్తోత్రం కాదు, అది అడిగినా ఇప్పుడు చర్చి మానేసింది. ఏమంటే ఎక్కడెక్కడ చెప్పులాడు వాళ్ళ ఇంట్లో ఒకటి వాడికి. మా పిల్లవాడు స్తోత్రం డబ్బులు లేకుండానే కొనుక్కుంటాడు మా చెప్పులా. ఏమంటే అట్టొస్తుంది వాడికి, వాడు పనికి నువ్వు డబ్బులు ఎట్టొచ్చి కొత్త చెప్పులోడికి. ఏమంటే ఆఖరికి స్తోత్రం కలుగును కాక. అమ్మా ఈమె ఏం చేసిందంట నాన్న, ఏమంటే తర్వాత ఏం చేసిండు తెలుసా అండి, ఆ పక్కన ఎవరో స్తోత్రం పిల్లలు మంచి చీర ఎండేసి ఉంటే ఆ చీర ఎత్తుకొని వచ్చి వాళ్ళు అమ్మకి ఇచ్చినట్టు. అబ్బా మా నాయన ఎంత పని చేసిన గొప్ప పనే అని పిల్లరా ₹1 ఇచ్చినట్టు కొనుక్కోమని. ఏం చేసినట్టు అండి, ఇదేదో మంచి పని అని పిల్లరా వాడు అఘాయిత్యాలకి పాపపు కార్యాలకు దొంగతనానికి బాగా అలవాటు పడిపోయి చేయరాలని పడిన నేరాలు ఘోరాలన్నీ చేసిన తర్వాత వాడిని పట్టుకొని స్తోత్రం ఉరిశిక్షని ఎక్కిచ్చారంట. ఏమంటే ఈ తల్లి ఏమి నేర్పించింది? బైబిల్లో మనకు కూడా తల్లి కనపడుతుంది. ఆ తల్లి తన బిడ్డలకి చెడు నడవడం నేర్పించిందట. ఏమి నేర్పించిందట? స్తోత్రం. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు, తన తర్వాత దారి తప్పిపోకుండా ఉండే నిమిత్తము నీతి న్యాయము స్తోత్రం అనుసరించి నడిచేది తన కుటుంబానికి తన పిల్లలకి నేర్పించాడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అందుకే కృపా సత్యములు పొందుకున్నాడు. నువ్వేమి నేర్పిస్తున్నావు? నేనేమి నేర్పిస్తున్నాను ఆ బిడ్డలకి? హల్లెలూయా. కనుక అబ్రహామును కృపా సత్యములు ఎందుకు వెంబడించాయంటే, ఏమంటే తన తదుపరి తన పిల్లలు వాగ్దానానికి వారసులుగా మార్చు నిమిత్తము గుడారపు జీవితాన్ని అలవాటు చేశాడు. జీవపు డంబాన్ని అలవాటు చేయాల, ఒక నిరాడంబరత్వాన్ని వాళ్ళకి అలవాటు చేశాడు. డాంబికమైన జీవితాన్ని వాళ్ళకి అలవాటు చేయలేదు. మనం కూడా ప్రియక జనమ అట్టి జీవితాన్ని మనం కూడా జీవించి అబ్రహాముల పిలుపుకు లోబడాలా. అబ్రహాముల పిల్లలు గమనించండి స్తోత్రం, ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం చేసి ఆ జీవితాన్ని మన సంతతికి మనం నేర్పించే వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం. తదుపరి పునాదులు కలిగిన పట్టణం మీద మన మనసుని పెట్టాలి. దేవుడు దేన్ని కోరుకుంటే దాన్ని బలిగా అర్పించే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియక జనం. అప్పుడే కృపా సత్యములు మనల్ని వెంబడిస్తాయి. ఆ కృపా సత్యములు మన అతిక్రమములకు మన పాపములకు పరిహారమును ప్రాయశ్చిత్తమును కలగజేస్తాయి. వారు దేవుని యొక్క దృష్టిలో ధన్యులు. స్తోత్రం. ఇటు ధన్యతను దేవుడు మనకు దయచేయును గాక. అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.
నీ కృపా సత్యము చూపుట మానక కాపాడుచుంటివిగా. నీ కృపా సత్యము చూపుట మానక కాపాడుచుంటివిగా. నీ కృపా సత్యము చూపుట మానక కాపాడుచుంటివిగా. నీ సత్యమే నన్ను జయ మార్గములో నిత్యము నడుపునది. నిత్యము నడుపునది. నీ సత్యమే నన్ను జయ మార్గములో నిత్యము నడుపునది. నిత్యము నడుపునది. పరలోక రాజా ఇహమందు నీవే సర్వాధికారము కల దేవుడవు. పరలోక రాజా ఇహమందు నీవే స్తోత్రం. పరలోక రాజా ఇహమందు నీవే సర్వాధికారము కల దేవుడవు. లోకమును ప్రేమించి భూలోకమరుదించి నీ ప్రాణమిచ్చితి. స్తోత్రం. లోకమును ప్రేమించి భూలోకమరుదించి నీ ప్రాణమిచ్చితివి. లోకమును ప్రేమించి భూలోకమరుదించి నీ ప్రాణమిచ్చితివి. నీ మార్గములో నడువ నా ముందు నడచితివి. నా మార్గము నీవైతివి. నీ మార్గములో నడువ నా ముందు నడచితివి. నా మార్గము నీవైతివి. నా మార్గము నీవైతివి. పరలోక రాజా ఇహమందు నీవే సర్వాధికారము కల దేవుడవు. ఎన్నికలేని నన్ను ఎన్నో కొంటివి దేవ నీ సాక్షిగానుందును. ఎన్నికలేని నన్ను ఎన్నో కొంటివి దేవ నీ సాక్షిగానుందును. స్తోత్రం. నీ మార్గములో నడచి నీ మార్గము బోధించి నీ కొరకే జీవింతును. నీ మార్గములో నడచి నీ మార్గము బోధించి నీ కొరకే జీవింతును. నీ కొరకే జీవింతును. పరలోక రాజా ఇహమందు నీవే సర్వాధికారము కల దేవుడవు. పరలోక రాజా ఇహమందు నీవే సర్వాధికారము కల దేవుడవు. నీ కృప సత్యము చూపుట మానక కాపాడుచుంటివిగా. నీ కృప సత్యము చూపుట మానక కాపాడుచుంటివిగా. నీ సత్యమే నన్ను జయ మార్గములో నిత్యము నడుపునది. నిత్యము నడుపునది. నీ సత్యమే నన్ను జయ మార్గములో నిత్యము నడుపునది. నిత్యము నడుపునది. నీ కృపా సత్యము చూపుట మానక కాపాడుచుంటివిగా. నీ సత్యమే నన్ను జయ మార్గములో నిత్యము నడుపునది.
శబాదురాకారబాదియా పరలోక రాజా ఇహమందు నీవే సర్వాధికారము గల దేవుడవు. హల్లెలూయా. జనమా స్తోత్రం. ఎవరు ధన్యులంటే తన పాపమునకు తన అతిక్రమములకు పరిహారము ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు అని దేనికి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ పాపములకు ఈ అతిక్రమములకు ప్రాయశ్చిత్తము పొందేది ఎవరంటే కృపా సత్యములు పాపమునకు ప్రాయశ్చిత్తము కలగ చేస్తాయి అంటుంది ప్రజలారా. కృపా సత్యము ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ అతిక్రమములకు నీ పాపములకు పరిహారమును ప్రాయశ్చిత్తమును పొందుకుంటావు. అయితే పిల్లారా, ఈ కృప ఎవరు పొందుకున్నారు, సత్యం ఎవరు పొందుకున్నట్టు అబ్రహాం. ఎందుకనంటే అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. ప్రియజనక జన్మ బతుకున్నప్పుడు దేవుడు నేను పిలుస్తున్నప్పుడు పిలుపుకు లోబడకపోతే జనక జన్మ ధనవంతులు పడేటువంటి పరిస్థితులు నువ్వు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో జ్ఞాపకం తెచ్చుకో. ఈ లోకంలో బతుకున్నంత కాలమే దేవుడు నేను పిలుస్తాడు, ప్రేమిస్తాడు. లోకం దాటిన తర్వాత మరణించిన తర్వాత ఉగ్రత దినముందు దేవునిక ఇదిగో పిల్లలు ఏది కూడా అక్కడికి రాదు అంటుంది. స్తోత్రం కలుగును గాక. అందుకనే మరణించక మునిపే సత్యం గుర్తెరుగు, చనిపోక మునిపే పిల్లల జీవితాన్ని జీవన చేతులకు అప్పగించుకో. పిలుస్తున్న పిలుపును అదిగో అంగీకరించు. దేవుడు నీకు విశ్రాంతి ఇస్తాడు. అంత మాత్రం కృప నుంచి సత్యం నీకు తెలియపరుస్తాడు. సహోదరుడు సహోదరి, పిలువబడినటువంటి నీవు దేనిక జన్మ ఇదిగో ఆ వాగ్దానమునకు వారసులుగా మార్చబడిన నిమిత్తమై స్తోత్రం ఒక నిరాడంబరమైనటువంటి జీవితము, ఒక విశ్వాస జీవితం కొనసాగింపచేసే వ్యక్తులుగా ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. తదుపరి పునాదులు కలిగినటువంటి పట్టణం నూతన యెరూషలేము అన్న పట్టణం మన జీవితానికి పరిశుద్ధతను పునాది వేసుకొని పునాది మీద మన జీవితాన్ని కట్టుకునే వ్యక్తులుగా దేవుడు దేని బలిగా కోరితే దాన్ని బలిగా అర్పించే వ్యక్తులుగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో ప్రభు మనతో మాట్లాడేందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి మాట మన హృదయం నాటున్నట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. నీరు గట్టి దేవుడు ఫలభర్తకరంగా మార్చున్నట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెనుక జనమ ఈ రీతిగా దేవుడు కృపచేత నింపి మన దోషములకు పరిహారం నుంచి మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకునే విధంగా దేవుడు తన కృపను తన సత్యమును మనం అనుభవించగలుగుటకు కృప నుంచి మనమందరం పిలుపుకు లోబడాలి. ఆ పిలుపుకు లోబడిన మనము ఇదిగో నిరాడంబరమైన జీవితాన్ని విశ్వాస జీవితాన్ని చేస్తూ ఆ జీవితాన్ని మన తదుపరి తరం వారికి నేర్పించే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చి పునాదిని మన జీవితానికి వేసుకొని పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ దేవుడు దేని బలిగా కోరుకుంటూ దాన్ని బలిగా అర్పించే మంచి మనసు దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకోవటం మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అభిషేక ప్రార్థన చేస్తూ నీకు మీద స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా ఘనమైన గొప్ప దేవ నీ ఘన శ్రేష్ట పరిశుద్ధపున్నామని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను ఈ కూడికంతా మీరు ఆశీర్వదకరంగా తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన నరుడు ధనులని అయాదుగా తన మీ సన్నిధిలో ప్రభు మీరు మొత్తం మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు, మీకు వందనాలు. అయితే మా అతిక్రమములకు పరిహారమును మా పాపములకు ప్రాయశ్చిత్తమును కలిగించేది కృపా సత్యమని, కృపా సత్యమును పాపములకు ప్రాయశ్చిత్తం ప్రభు కలగచేస్తానని మీరు మాతో మాట్లాడి ఆ కృపా సత్యం పొందుకున్న వ్యక్తి అబ్రహామని ఇప్పుడు మీరు మాకు తెలియపరిచేందుకు స్తోత్రాలు. ఎందుకంటే అబ్రహాము పిలిచిన పిలుపుకు లోబడ్డాడని
మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఈ మాట మన ప్రతి ఒక్కరూ మేము మీ పిలుపుకు లోబడగలుగుటకు కృపనివ్వండి అయ్యా. మీరు పిలిచినప్పుడు మేము లోబడకపోతే, మేము పిలిచినప్పుడు ఒకవేళ మీరు మా మాట వినకపోతారేమో తండ్రి. స్తోత్రాలు నాయన. కనికొత్త మీరు మమ్మల్ని నింపండి. ధనవంతులు బతుకున్నంత కాలం మీ వైపు తేరు చూడలేదు, కానీ మరణించిన తర్వాత యాత్ర పెట్టబడుతున్న స్థలంలోకి వెళ్ళి తండ్రి అని మొరపెట్టే స్థితిని మేము చూస్తున్నాం ప్రభు. మీ స్తోత్రాలు. ఆ స్థితి, ఆ ఉగ్రత మా మీదకి రాకమునిపే మీ పిలుపుకు లోబడే విధంగా కృప మీరు మాకు ప్రసాదించండి. అపోహల ప్రభు తొలగించుకునేందుకు సహాయపడండి అయ్యా. అదిగో తండ్రి, ఇది అమెరికా దేవుడని లేకుంటే మత మార్పుడని ప్రభు ఆ సాతాను వేస్తున్నాడు బట్టి ఆ పునాదులు మీరు పెళగించమని వేడుకుంటూ ప్రాధేయపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సత్యములకు లోబడగలిగే విధంగా మీరు పిలిచిన పిలుపుకు లోబడుటకు సహాయపడమని వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాం స్వామి. స్తోత్రాలు. అంత మాత్రమే కాదయ్యా, మీ పిలుపుకు లోబడినటువంటి మేమందరము కూడా తండ్రి ఆ వాగ్దానానికి మేము వారసులుగా మార్చబడే విధంగా తను మీ సన్నిధిలో విశ్వాసపు జీవితాన్ని, ఆ గుడారపు జీవితాన్ని, ఒక నిరాడంబరమైన జీవితాన్ని మేము జీవిస్తూ అయ్యా ఆ వాగ్దానానికి అనేక మంది వారసులుగా మార్చబడే విధంగా వారికి నేర్పించగలిగే విధంగా అయ్యా అబ్రహాము కృప మీరు మాకు ప్రసాదించమని వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాం. అంత మాత్రమే కాదు నాయన, అదిగో మా జీవితానికి భక్తిని పరిశుద్ధతను పునాదిగా వేసుకొని ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు తేరు చూస్తూ ముందుకు సాగుతూ మీరు దేన్నైతే మా ద్వారా బలిగా కోరుకుంటున్నారో ప్రతి దాన్ని మీ చేతులకి బలిగా అర్పించగలిగే మంచి మనసును నాకు మాకు వాక్యమైన ప్రతి వారికి ప్రభావ మీరు అనుగ్రహింపచేసి అయ్యా మా అతిక్రమములకు, మా పాపములకు పరిహారమును ప్రాయశ్చిత్తం పొందే విధంగా కృపా సత్యములు మా జీవితకాలం అంతా కూడా మేము పొందుకునే విధంగా, కృపా సత్యములు మా జీవితకాలం అంతా మమ్మల్ని వెంబడించే విధంగా మీ కృప మాకు ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా మా జీవితాన్ని ధన్యకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనాలు ప్రార్థన మీ పాద సమర్పణ సమర్పించి సమాధానం పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. నా